ఇంజనీర్ గా వర్క్ చేస్తూ బిఫోర్ నేను ఒక సివిల్ ఇంజనీర్ గా వర్క్ చేస్తూ మరి ఉన్న తరుణంలో నా జీవితం మార్చుకోవటం కోసం నా కలల కోరికలు నెరవేర్చుకోవటం కోసం 24/7 వర్క్ చేస్తూ ఉండేదండి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తే వస్తే లాసు లేకపోతే లాభం. అటువంటి తరుణంలో అలాగనే ఒక ఫోన్ కాల్ ద్వారా అన్నోన్ పర్సన్ ఒక ఫోన్ కాల్ ఐడియా నీ జీవితాన్ని మార్చుతో తెలియదు కానీ ఒక ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చిందండి. అదే ఫోన్ కాల్ గ్రేట్ లీడర్ ఉషా ఉపేందర్ సార్ ద్వారా రావడం జరిగింది. ఆ రోజు నేను ఆ యొక్క మీటింగ్ అటెండ్ అవటం విన్నదాన్ని తరుణంగా ఆలస్యం అమృతం విషయం అంటారు. అలాగనే అనుకున్నానండి. అనుకొని ఇది నాకు భగవంతుడు ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశం. దీన్ని నేను లాస్ చేసుకుంటే మరి పోగొట్టుకుంటే తిరిగి నాకు రాదేమో అనేది వెంటనే స్పాంటినియస్ గా దాన్ని తీసుకొని అలాగనే ఆచరిస్తూ అప్లైన్ చెప్పిన మాట సిస్టమ్ చెప్పిన మార్గంలో సిస్టమ్ ప్రకారం నడుచుకుంటూ ఉంటే ఏదైతే కనుక నేను ఫ్లైట్ జర్నీ చేయలేదో ఈ రోజు మరి నేను ఫ్లైట్ జర్నీ చేయగలుగుతున్నాను. ఏదైతే ఒక కారు తీసుకోవాలని కలగన్నానో అది కారు తీసుకున్నానండి 10.5 లక్షలు పెట్టి. అలాగనే ఒక డాక్టర్ కావాలనుకున్నాను, అది నాకు నెరవేరలేదు. నెట్వర్క్ మార్కెటింగ్ లో మరి ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఎంతో మందికి ఆదాయాన్ని కల్పించడానికి భగవంతుడు నా యొక్క గ్రేట్ లీడర్ ఉషా ఉపేందర్ సార్ దొరికింది. ఇటువంటి ప్లాట్ఫామ్ లో నేనున్నందుకు అలాగనే నా కుటుంబం పూర్తిగా ఆరోగ్యం తీసుకుంటూ ఆదాయం తీసుకొని నా డ్రీమ్స్ కళల కోరికలు నెరవేర్చుకోవటమే కాదు, కొన్ని వందల మందికి వేల మందికి వారి యొక్క కళల కోరికలు నెరవేర్చుకోవటానికి అవకాశాన్ని కల్పించే అద్భుతమైన అవకాశం నా ద్వారా వచ్చినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా మీ డ్రీమ్స్ ను ఫుల్ఫిల్ చేసుకోవటం కోసం, మీ కళలు నెరవేర్చుకోవటం కోసం, మీ యొక్క ఉన్న స్థితి నుంచి అత్యున్నతమైన స్థితిలోకి వెళ్ళటం కోసం ఎన్నో రకాలైన వ్యాపారాలు, ఎన్నో రకాలైన ఉద్యోగాలు, ఎంతో గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం పరుగెడుతూ ఉంటాం. ఆ దిక్కుకి ఈ దిక్కుకి నలుదిక్కులు మనం ప్రయత్నం చేస్తున్నాం, పరుగెడుతున్నాం. మనం చేస్తున్న పనిలో ఉన్న స్థితి నుంచి అత్యున్నతమైన స్థితిలోకి వెళ్ళాలంటే ఇప్పుడున్న ప్రపంచంలో ఇప్పుడున్న నెట్ మరి సిచ్యువేషన్ లో మనం అటువంటిది వెళ్ళలేకపోతున్నాం. కలలు కలగానే ఆవిరైపోతున్నాయి. ఆశలు అడియాసగా మిగిలిపోతున్న తరుణంలో నెట్వర్క్ మార్కెటింగ్ ధనవంతులు ధనవంతులు కావటానికి చాలా మార్గాలు ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ పేదలు ధనవంతులు కావటానికి ఒకే ఒక మార్గం, దట్ ఈస్ ద నెట్వర్క్ మార్కెటింగ్. ఆ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో ఏకైక కంపెనీ, బెస్ట్ కంపెనీ, ప్రపంచంలో సక్సెస్ ను ప్రూవ్ చేసుకున్న, సక్సెస్ ను టేస్ట్ అందిస్తున్నటువంటి కంపెనీ ఉన్నదంటే దట్ ఈస్ ఓన్లీ వన్ అండ్ ఆల్ ఇండియన్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో వెస్టేజ్ అని గర్వసే బోలో అమ్నే ఎస్టేజ్ అని గర్వం చెప్పగలను ఫ్రెండ్స్. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో రకరకాలైన కంపెనీలు ఆయారం గాయారం వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. కానీ వచ్చి ఇప్పుడు 22 ఇయర్స్ నిలబడి మరి 13,000 మందికి కార్లు ఇప్పిస్తూ మరి దాదాపు 12 లక్షల మంది ఫారెన్ టూర్స్ తీసుకెళ్లిన ఏకైక కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్ లోనే మరి ఆసియా ఖండంలో హైయెస్ట్ ఎర్నర్ గా మరి నెలకు 2 కోట్లు సంపాదించుకునే వ్యక్తులను కూడా తయారు చేసిన కంపెనీ ఏదన్నా ఉందంటే దట్ ఈస్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో ఓన్లీ వెస్టేజ్. ఫ్రెండ్స్, ఇవాళ మనం కూడా ధనవంతులు కావటం కోసం ఒక అద్భుతమైన అవకాశం వెస్టేజ్ ద్వారా వచ్చింది ఫ్రెండ్స్. పుస్తకాలు చదివితే జ్ఞానం మాత్రమే వస్తుంది డియర్ లీడర్స్. చదవాలి జ్ఞానం కోసం, కానీ మనుషులను చదివితే లోక జ్ఞానం వస్తుంది. జ్ఞానం లేకపోయినా బ్రతకొచ్చు కానీ లోక జ్ఞానం లేకపోతే బ్రతకలేము. అలాగనే నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ కావాలంటే అలాగనే ఇక్కడ లోక జ్ఞానం కావాలి. లోకంలో ఎందుకంటే డిఫరెంట్ మనుషులు ఉంటారు, డిఫరెంట్ సెక్టార్ లో వర్క్ చేస్తూ ఉంటారు, డిఫరెంట్ మైండ్ సెట్లతో ఉంటారు. కాబట్టి మనుషుల యొక్క మనస్తత్వాలని, మనుషుల యొక్క మనోభావాల్ని, మనుషుల యొక్క టేస్ట్ ని అర్థం చేసుకున్నావాలంటే మనకు లోక జ్ఞానం తప్పనిసరి. కాదు, ఇక్కడ మనం చూస్తున్నది ఒకటే నెట్వర్క్ మార్కెటింగ్ పదజాలం, నెట్వర్క్ మార్కెటింగ్ జ్ఞానం, లోక జ్ఞానం. మనుషులు ఏ విధంగా మలుచుకోవాలి, మనుషుల్ని మనం కలుపుకోవాలి, మనుషులతో మనం కలవాలి,
మనుషులతో మనం మమేకం కావాలి. మనుషుల యొక్క మనోభావాలతో మనం జర్నీ చేస్తుంటేనే మనం పేదవారిని కూడా ధనవంతులు కావడం కోసం అద్భుతమైన అవకాశం. అందుకనేసి ఏ జ్ఞానం లేకపోయినా కానీ బ్రతకొచ్చు, కానీ లోక జ్ఞానం లేకపోతే మనం బ్రతకలేము, కష్టం. సో అందుకనేసి నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే మనుషుల యొక్క మనోభావాలతో, మనుషుల యొక్క మనస్తత్వాలతో చేసేటటువంటి బిజినెస్ కాబట్టి ఇక్కడ లోక జ్ఞానం కావాలి ఫ్రెండ్స్. ఓకే డియర్ లీడర్స్. ఎస్, సో ఇక్కడ మనం సక్సెస్ కావాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో భారీ టీం నిర్మించాలంటే ఇక్కడ నాయకుడి వేగమే జట్టు వేగం. అసలు మన ఒక జట్టుకు నాయకత్వం వహించాలంటే, ఒక కెప్టెన్సీ మనం తీసుకోవాలంటే ఆల్రౌండర్ ఉండాలండి. కబడ్డీలో, ఖోఖోలో, అలాగనే ప్రతి ఒక్క గేమ్ లో కెప్టెన్సీ ఓకనే రాదండి. కెప్టెన్ అంటే ఎస్ అన్ని సమయంలో, ఎస్ అలాగనే ఏ సిచ్యువేషన్ లోనైనా కానీ జట్టుని ముందుండి నడిపించుకునే నాయకత్వం, గెలిపించే తత్వం, ఒంటరి పోరాటం చేసైనా కానీ జట్టుని గెలిపించే తత్వం ఉన్న అతనికే మన కెప్టెన్సీ ఇస్తా ఉంటారండి. డూ ఆర్ డై, ఇక అంతేకా ఏముండదు, డిసైడ్ చేయటం వార్ వన్ సైడే. అతను దిగిందంటే వారు వన్ సైడ్ అన్నట్లుగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగనే మనం కూడా మన యొక్క జట్టుని గెలిపించాలంటే మనకి ఆల్రౌండర్ అయి ఉండాలి. మనం ఏ విషయంలోనైనా ఎస్ నాయకుడు వేగమే జట్టు వేగం. మనం ఏ విధంగా సో మనం నడిపిస్తా ఉన్నామో మనల్ని చూసి మన యొక్క జట్టు పరిగెడతా ఉంటుంది. మన యొక్క ఉపేందర్ సార్ టాప్ లీడర్ చూసినట్లయితే ఏపీ తెలంగాణలో ఒక వ్యక్తిత్వానికి, లేకపోతే ఒక నాలెడ్జ్ పరంగా కానీ, ఒక సో మరి నెట్వర్క్ మార్కెటింగ్ లో ప్రూవ్ చేసుకున్న వ్యక్తి అనమాట. ఎందుకంటే ప్రతిదీ కూడా నేను నేర్చుకోవాలి, నా జట్టుకు నేర్పించాలి, నేను గెలవాలి, నా టీంని గెలిపించాలి అని 24/7 అహర్నిహర్సలో ప్రయత్నం చేస్తూనే ఉంటారు, ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏ వ్యక్తికి ఎలా చెప్పాలి, ఏ వ్యక్తితో ఏ బలాలు ఉన్నాయి, ఏ వ్యక్తిని ఏ విధంగా ముందుకు నడిపించాలి అని తను ఎప్పటికప్పుడు అన్వేషణ చేస్తూ ఉంటాడు జట్టు యొక్క గెలుపు కోసం. జట్టు యొక్క గెలుపే నాయకుడి యొక్క గెలుపు. జట్టు యొక్క స్ఫూర్తే తన యొక్క స్ఫూర్తి లాగా తీసుకొని ఎస్ అలాగనే సో అందుకని మన కంపెనీ కూడా చెప్తుంది, ఇన్ యువర్ సక్సెస్ లైవ్స్ అవర్ సక్సెస్. మీ సక్సెస్ లో నా సక్సెస్ ఉంది, నీ గెలిపే నా గెలుపు, నా గెలుపు ఒక్కడిదే కాదు, ఎస్ మీరు లేనిదే నేను లేను అనే సిద్ధాంతమే నెట్వర్క్ మార్కెటింగ్. మన యొక్క కంపెనీ యొక్క మోటో ఎజెండా కూడా ఇన్ ఎవర్ సక్సెస్ లవర్ సక్సెస్. అందుకనేసి నాయకుడి వేగమే జట్టు వేగము, జట్టు గెలిపే నాయకుడి గెలుపు. ఎస్ అలాగనే మీరు ఎస్ మీ టీం కంటే మీరు కూడా వేగంగా పనిచేయడానికి ముందుకు రావాలి. ఎస్ మనం సో ఒక నాయకుడిగా ఉండాలంటే ప్రతి విషయంలో మనం చేస్తూ మాట్లాడాలండి, చూస్తూ మాట్లాడటం కాదు, చేస్తూ మాట్లాడాలి. అందుకని లీడర్ చెప్పింది చేయరంట, లీడర్ చేస్తున్న పనిని చూసి చేస్తూ ఉంటారంట. సో అందుకనేసి ప్రతి విషయంలో లీడర్ అంటే లీడ్ బై ఎగ్జాంపుల్ లాగా ఉండాలండి. ప్రతి విషయంలో ప్రొడక్ట్ నాలెడ్జ్ విషయంలో కానీ, అలాగనే మనకి సో టీమ్ బిల్డింగ్ విషయంలో కానీ, డెమోస్ విషయంలో కానీ, ప్రతిదీ కూడా హోమ్ మీటింగ్స్ లో కానీ, 1-to-1 ప్లాన్ షోలో కానీ ప్రతిదీ కూడా ఆల్రౌండర్ గా మనకి అన్ని విషయాల్లో, అన్ని సెక్టార్లో కూడా మనం ఆల్రౌండర్ అయి ఉండాలి. అలాగనే మీ టీమును మీరు చూసి నేర్చుకోవటానికి ప్రయత్నిస్తుంది. అలాగనే లీడర్ ప్రతి ఒక్క విషయాల్లో నాలెడ్జ్ ఉంటే ఆ నాలెడ్జ్ని తీసుకోవటానికి ఎవరికి ఎటువంటి నాలెడ్జ్ ఇవ్వాలి, ఎవరికి ఏ సందర్భంలో ఎలా చెప్పాలి అనేది కూడా టోటల్ గా మన దగ్గర నైపుణ్యాలండి. ఒక యుద్ధ వీరుడు కావాలంటే ఆల్రౌండర్ అయి ఉండాలండి. లేకపోతే ఎంతటి వ్యక్తి మరి సైన్యంలో మరి యుద్ధ భూమిలో మనం సో యుద్ధాన్ని గెలిచలేం. అలాగనే ఇక్కడ కూడా నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం సక్సెస్ కావాలంటే అబౌట్ కంపెనీ, అబౌట్ మేనేజ్మెంట్, అబౌట్ ప్రొడక్ట్, అబౌట్ బిజినెస్ ప్లాన్, టోటల్ గా మనం ఈ 5 పిల్లర్స్ ఉన్నాయండి, వాటిని అన్నిటి కూడా తరువుగా సో కింద నుంచి మీదకి, మీద నుంచి కిందకి, ఎక్కడ చూసినా అరికాల నుంచి తల వెంట్రు వరకు చూసినా కానీ మనకి నెట్వర్క్ 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 అనేటట్లుగా సో ఆల్రౌండర్ అయి నాలెడ్జ్ ఉంటే అదే నాలెడ్జ్ ని మన టీంకి షేర్ చేసినట్లయితే అది యొక్క టీం అనేది గెలుస్తుంది. మీరు నెమ్మదిగా పని చేస్తే వారు కూడా నెమ్మదిగా పని చేస్తూ ఉంటారు. మీరు పని చేయకుండానే వారు పని చేయకుండా మీరు కూడా పెద్ద ఎత్తున పని చేస్తే వారు కూడా పెద్ద ఎత్తున
పని చేయడానికి ప్రయత్నిస్తారు. ఒక లీడర్ అనేది మాటలు చెప్పుకుంటూ ఇంట్లో కూర్చొని 100 రకాల ఆలోచనలు చేస్తూ కూర్చుంటే పనులు కావండి. 100 రకాల ఆలోచనల కన్నా ఒక ఆచరణ గొప్పది. ఒక అడుగు ముందుకేస్తే మనం ముందుకు వెళ్తా ఉంటుంటే మనం సక్సెస్ అవుతాం. ఎన్ని కిలోమీటర్ల దూరమైనా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. ఆ ఒక్క అడుగు మనది. ఏసే అడుగు పంజ ఎలా ఉండాలి అనంటే ఒక సక్సెస్ మార్గంలో అడుగులేసుకుంటూ పోతూ ఉంటుంటే అదే అడుగులో మన టీం కూడా వస్తుందండి. అందుకనేసి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే వెస్టేజ్ అంటే ఫుట్ ప్రింట్స్ పాదముద్రలు. నా యొక్క అడుగుజాడల్లో వస్తే మీరు కూడా గెలుస్తారు. అలాగనే నేను సక్సెస్ అయ్యున్నాను. ఒక రహదారిని వేసాను. ఆ రహదారిలో మీరు కూడా వస్తే మీరు కూడా గెలుస్తారనేసి మనకి కంపెనీ చెప్తుందండి. గౌతమ్ బాలి గారు మనకు ఒక స్లోగన్స్ ఇచ్చారండి. అలాగనే మన లీడర్ కూడా సక్సెస్ అయ్యాడు కాబట్టి ఆ సక్సెస్ పదంలో ఏదైతే సిస్టమ్ చెప్తుందో సిస్టమ్ చేస్తున్న పని చేసుకుంటూ సిస్టమ్ లో ఉంటూ సిస్టాన్ని ఆచరిస్తూ సిస్టాన్నే తన బ్లడ్ లో సిస్టమ్ అంటే అలాగనే ఫాలో కావటం కాదు. సిస్టమ్ అంటే నాలోనే ఉంది. నేనే ఒక సిస్టమ్ అన్నట్టుగా లీడ్ బై ఎగ్జాంపుల్ ఉన్నప్పుడు ఆ టీం కూడా ఆ సిస్టాన్ని ఫాలో అవుతుంది. ఆ టీం ఫాలో అవుతున్నప్పుడు సక్సెస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అలాగనే ఇవన్నీ ఫాలో కాకోకుండా లీడరు సిస్టాన్ని ఫాలో కాకోకుండా సిస్టాన్ని ఫాలో కమ్మని చెబితే అలాగనే అదేదో ఉంటుంది అనమాట. ఎందుకనంటే ఎస్ ఆ వింతగా ఉంటుంది. అలాగనే వెర్రితనంగా ఉంటుందన్నమాట చూసేవారికి. అలాగనే ఎప్పుడైతే మనం చేస్తూ మనం మనం దాన్ని ఫాలో కమ్మానంటే ఎవరైనా కానీ దాన్ని ఫాలో అవుతారు ఫ్రెండ్స్. అలాగనే లీడర్ అలాగా ఉండాలి. ఉదాహరణ నాయకత్వం వహించడం మీ బృందాన్ని ప్రేరేపించడమే కాదు, విజయం అనేది ఒక సాధారణ ఫలితం. దాన్ని నమ్మకాన్ని పెంచాలి. ఇప్పటికప్పుడు నమ్మకం అండి. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నమ్మకం అండి. ఆ నమ్మకాన్ని పంచాలి. ఆ నమ్మకాన్ని గుండెల్లో నరనరాన జీర్ణించుకుంటే అనాలన్నమాట. నమ్మకం లేనిది ఏది సాధించలేదండి. నమ్మకం అనేది ఒక బలమైన శక్తి లాంటిది. ఆ శక్తిని మనం ఆ యొక్క బాడీలో ఆ యొక్క మైండ్ లో ప్రేరేపించి అది కేంద్రీకరించినట్లయితే ఎక్కడికి వెళ్ళదండి. అలాగనే సో వాస్తు పెట్టండి. 99.9 పాజిటివ్ ఎనర్జీ ఉండి ఒక 0.001 మైనస్ ఉన్నా గానీ అంటే నెగిటివ్ ఉన్నా గానీ నమ్మకం లేకపోయినా గానీ అది గెలవదని చెప్తా ఉంటారు మన గురువు గారు. అలాగే ఉపేందర్ సార్. ఎందుకంటే 100 లీటర్ల పాలల్లో ఒక డ్రాప్ పాయిజన్ వేసిన ఒక చుక్క పాయిజన్ వేసిన 100 లీటర్ల పాలు కూడా విషం అవుతాయండి. అందుకనేసి లీడర్ మీద నమ్మకం ఉండాలి, సిస్టమ్ మీద నమ్మకం ఉండాలి, వ్యవస్థ మీద నమ్మకం ఉండాలి, కంపెనీ మీద నమ్మకం ఉండాలి. సక్సెస్ చూసి నమ్మే మనస్తత్వం ఉన్న మనుషులు ప్రతి ఒక్కరి దాన్ని మనం ఫాలో కావాలి. నాయకుడిగా మీరు ఎల్లప్పుడూ మీ జట్టుపై నియంత్రణలో ఉండాలి. సరైన అవకాశాలను గుర్తించాలి. ఒక లీడర్ అనే వ్యక్తి సక్సెస్ పదంలో నడిపిస్తూ సరైన అవకాశాలు ఎప్పుడు ఆఫర్స్ వస్తే ఆ ఆఫర్స్ గురించి వివరిస్తూ ఎప్పుడు కంపెనీ యొక్క స్లోకెన్స్ ఎజెండాని దాన్ని తీసుకొని తన జట్టుకి వివరిస్తూ విజయ పదంలో నడిపించే చురుకుగా ఉండాలి. తెలివి నాయకత్వం వహించాలి. ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలి. అలాగనే యుద్ధం వచ్చినప్పుడు ఏ టైంలో కూడా యుద్ధం వస్తుందో తెలియదు. ఏ టైం శత్రువు మన మీద దాడి చేస్తాడో తెలియదు. కానీ 24/7 అలర్ట్ గా ఎలా ఉంటామో అలాగనే మనం కూడా మన యొక్క జట్టును నడిపించే విధంలో అలర్ట్ గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, యాక్టివేషన్ లో నడిపించాలి. మీరు మీ వ్యాపారంలో ఎక్కడ ఉన్నా మీరు తదుపరి స్థాయికి వెళ్ళాలంటే మీరు మీ యొక్క నియమక వేగాన్ని పెంచాలి. మనం ఒక ప్రమోషన్కి వెళ్ళాలన్నా ఒక చెక్కు పెంచుకోవాలన్నా ఎప్పటికప్పుడు మనం పెంచుకుంటూ ఎక్కడ ఉన్నా ఎక్కడ పని చేస్తున్నా కానీ సక్సెస్ వర్క్ అనే రూట్ లో మనం పని చేస్తూ మనం టీముని పని చేపిస్తున్న స్థాయిలో మనం ముందుకు వెళ్ళినట్లయితే మన యొక్క చెక్కు పెరుగుతుంది, మన ప్రమోషన్ పెరుగుతుంది, మన యొక్క టీము కూడా దాన్ని ప్రేరణగా తీసుకుంటూ ఉంటారు. అవగాహన కల్పించటం, స్వతంత్రంగా పనిచేసే విధంగా తయారు చేయటం, ప్రతి ఒక్క వ్యక్తికి అవగాహన కల్పించాలి. అవగాహన సదస్సులు నేర్పించవాలి. అవగాహన సదస్సులు మనం చేస్తూ మన టీంకి చేపిస్తే అట్లా ఉండాలి. అలాగనే మనం ఎక్కడ పనిచేసినా కానీ స్వతంత్ర అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా మనం ఒక ఐడి తీసుకునేటప్పుడే మన కంపెనీ ఇండిపెండెంట్ లీడర్ అంటారు. డిపెండింగ్ లీడర్ కాదండి. డిపెండింగ్ అంటే ఎప్పుడు కూడా డిఫెన్స్ ఆడుతూ ఉంటాడు. డిఫెన్స్ ఆడితే గేమ్ లో సక్సెస్ రాదండి. ఎఫెన్స్ వాడాలి. అలాగనే ఎప్పటికప్పుడు మనం
డూ ఆర్ డై గేమ్ ఆడుతూనే ఉండాలండి. యెస్ అలాగనే డూ ఆర్ డూ ఏ డై అనేది ఇక్కడ లేదు. యెస్ అలాగనే పని చేసే విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఆల్రౌండర్ వ్యక్తిగా తీర్చిదిద్దుతూ ఉండాలి. యెస్ అలాగని తరచుగా బృందానికి 2 క్లిష్టమైన విషయాల్లో అవగాహన కల్పిస్తూ ఉండాలి. యెస్ ఎటువంటి విషయాల్లో అవగాహన కల్పించాలంటే నాలెడ్జ్ అండి. తెలివి అనేది ఎవడి సొత్తు కాదు, ఎవడి సొత్తు కాదు, ఎవడి హక్కు కాదు. అది ఎంత తోడుకుంటే అంత వస్తా ఉన్నది. సముద్రంలో నీటిని మనం తోడుకోగలుగుతామా? సముద్రంలో నీటిని మనం ఖాళీ చేయగలుగుతామా? చేయలేమండి. ఏందంటే ఎప్పుడు కూడా అది ఎంత తీసుకున్నా గానీ తరగని గని అండి. అలాగనే మన లీడర్ దగ్గర నాలెడ్జ్ ఎంతో ఉంటదండి. అది మహాసముద్రం లాగా ఉంటదండి. అది వేల పుస్తకాలు కూడా మనం రాసినా గాని కాదు గాని దాన్ని ఎప్పటికప్పుడు మనం రిసీవ్ చేసుకుంటూ ఉండాలి. తోడుకుంటూ ఉండాలి. ఆ నాలెడ్జ్‌ని మన నాలెడ్జ్ కాదండి. డిఫరెంట్ డిఫరెంట్ వర్కులు చేస్తూ, డిఫరెంట్ డిఫరెంట్ వ్యాపారాలు చేస్తూ, డిఫరెంట్ డిఫరెంట్ పనులు చేస్తూ మన పనుల్లో మనం సక్సెస్ కాలేదు కాబట్టి ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ అనే సిద్ధాంతాన్ని మనం ఎంచుకొని ఒక సో అప్లైన్ యొక్క సక్సెస్ లో అప్లైన్ యొక్క మార్గంలో అప్లైన్ చెప్తున్నది మనం ఫాలో అయితే ఈజీగా అండి. మన నాలెడ్జ్ కాదండి. నాగేందర్ సార్ చెప్తా ఉంటాడు. మన హెడ్ ను కట్ చేసి టాప్ ను కట్ చేసేసి ఓపెన్ చేసేసి మన బుర్ర మన బ్రెయిన్ తీసి పక్కన పడేసి అప్లైన్ బ్రెయిన్ వేసుకొని మనం టిచ్చింగ్ చేసుకొని మనం వర్క్ చేస్తే అద్భుతమైన సో మరి అప్లైన్ కూడా మించి సక్సెస్ ని తీసుకోవచ్చు అండి. అలాగనే అప్లైన్ యొక్క నాలెడ్జ్ తో అప్లైన్ యొక్క పనితీరుతో అప్లైన్ యొక్క చేస్తున్న పనిని మనం ఫాలో చేస్తూ మనం ఉన్నట్లయితే మనం సక్సెస్ అవుతుంది. మన నాలెడ్జ్ పనికిరాదండి. మన యొక్క తెలివితేటలు ఇక్కడ పనికిరావండి. ఎందుకనంటే మనం చేస్తున్నది వేరు, మనం ఇక్కడ చూస్తున్నది వేరు. మనం చదువుకున్న నాలెడ్జ్ వేరు, ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ నాలెడ్జ్ వేరండి. నా యొక్క సివిల్ ఇంజినీరుల్లో మరి నేను ఎక్కడ కూడా ఇటువంటిది నేర్చుకోలేదు. ఇటువంటి పదజాలం నాకు లేదు గానీ నేను ఇక్కడ చదువుకున్న ప్రొఫెషన్ వేరు, చేస్తున్న నెట్వర్క్ మార్కెటింగ్ లో ప్రొఫెషన్ వేరండి. డిఫరెంట్‌గా ఉంటది. క్వైట్ డిఫరెంట్. ఈస్ట్‌కి, వెస్ట్‌కి ఎంత దూరం ఉంటదో, నార్త్‌కి, సౌత్‌కి ఎంత దూరం ఉంటదో, మనం చదువుకున్న చదువుకి, మన నెట్వర్క్ మార్కెటింగ్ మనం చేస్తున్న పనికి అంత వ్యత్యాసం ఉంటది డేర్ లీడర్స్. అందుకనేసి అప్లైన్ అదంతా సక్సెస్ అయ్యాడు కాబట్టి, అదంతా చూశాడు కాబట్టేసి అన్నీ గూడా మెళకువలు నేర్చుకున్నాడు కాబట్టి, ఆయన యొక్క నాలెడ్జ్‌తో, ఆయన యొక్క అడుగుజాడల్లో మనం వెళ్ళినట్లయితే సునాయాసంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. అలాగనే ఇక్కడ ఆచరణ అండి. 100 ఆలోచనల కన్నా ఒక ఆచరణ గొప్పది. కొత్త వారిని ఎలా ఆహ్వానించాలి? ప్లాన్ ఎలా చెప్పాలి? జాయినింగ్ ఎలా చేయాలి? రిటైల్ ఎలా చేయాలి? అలాగనే టీమ్‌కి ఎలా ఇన్వాల్వ్‌మెంట్ చేసుకోవాలనేది సో అనేకమైన వారితో పాటు కలిసి ఎలా పనిచేయాలి? అనే దాన్ని మనకు అప్లైన్ నేర్పుతా ఉంటాడండి. అలాగనే కొత్త వారిని ఎలా ఇన్వైట్ చేయాలి? యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో పీపుల్ ని ఇన్వైట్ చేయడం అనేది ఒక కళ. అలాగనే మనం కలుపుకోవాలి, కలిసి పని చేయాలి. నేను కలవను, నేను కలుపుకోను, కలిసి పని చేయనంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం భారీ టీం నిర్మించలేము. నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం పెద్ద ప్రమోషన్లు కొట్టలేము. నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం పెద్ద శక్తి వెళ్ళలేము, పెద్ద టీంను కూడా నిర్మించలేము. కాబట్టి ఎప్పటికప్పుడు మనం సో రిటైల్ ఎలా చేయాలి? మన యొక్క ప్రొడక్ట్ మనం షేర్ చేయాలి. ఆ ప్రొడక్ట్ ను కూడా రిటైల్ చేయాలి, రిటైలింగ్ చేయాలి. అవి చేస్తేనే ఇక్కడ మనకు వస్తుందండి. ఏదైనా టర్న్ ఓవర్ బేస్డ్ కమిషన్. టర్న్ ఓవర్ లేకోకుండా మనం కమిషన్ రాదండి. 1000 ఇంటూ 0 సున్నానండి. 2000 ఇంటూ 0 సున్నానండి. అదే 2000 ఇంటూ రూ. 1000 అంటే, అదే 3000 ఇంటూ రూ. 1000 అంటే ఎంత టర్న్ ఓవర్ పెరుగుతుందండి. ఎంత టర్న్ ఓవర్ చేస్తే అంత కమిషన్ మనకు వస్తుంది. టర్న్ ఓవర్ చేయకోకుండా టీం నిర్మించకుండా నిర్మించినా గానీ వారిను టర్న్ ఓవర్ చేసే విధంగా ప్రేరేపించకపోతే జీరో. అందుకంటే ఆచరణ గొప్పదండి. 100 ఆలోచనల కన్నా ఒక ఆచరణ గొప్పది. ఆచరణాత్మకంగా ఉండాలి. ఆచరించే విధానంగా ఉండాలి. అలాగనే లీడర్ అనేవాడు లీడ్ బై ఎగ్జాంపుల్ గా మనందరం కూడా దాన్ని మన టీం కి నేర్పించాలి. వ్యక్తిగత అభివృద్ధి అండి. లీడర్ అనే వ్యక్తి ప్రతిసారి కూడా టీం కన్నా ఒక అడుగు ముందు ఉండాలండి. కష్టంలోనైనా, సక్సెస్ లోనైనా, అలాగనే ఓర్పులోనైనా, ఓదార్పులోనైనా అన్నిటిలో ఐ ఆమ్ హియర్, వై ఆర్ యు హియర్ అన్నట్లుగా ఉండాలండి. ఎస్ మై హూనా అన్నట్లుగా ఉండాలి. అంటే టీంకి ఒక చిన్న బేబీకి ఒక తండ్రి అంటే ఎంత భరోసా ఉంటుంది, ఒక తల్లి అంటే ఎంత భరోసా ఉంటుంది. అలాగనే చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తుంటే అలా కింద పడి ఏడుస్తూ ఉండంటే వారు వచ్చేసి నవ్వుకుంటూ లేపితే ఆ యొక్క దెబ్బలు పోతాయండి, భయం పోతుందండి, బిడియం పోతుందండి. అలాగనే నేనున్నాను అనే భరోసాని
కల్పించాలి. వ్యక్తిగతంగా మనం సక్సెస్ అవుతూ అవన్నీ కూడా అనుభవించాను. అవన్నీ దాటుకుంటూ వచ్చాను. నేనిప్పుడు సక్సెస్ పదంలో ఉన్నాను. యెస్, మీకు కూడా అలాగనే ఉంటాయి. చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ వస్తా ఉంటాయి. ఎత్తు పల్లాలు వస్తా ఉంటాయి. వాటిని మనం దాటుకొని ఉంటే ముందుకెళ్తే ప్రశాంతత అయిన వాతావరణం. యెస్, అలాగనే మనం దరిద్రపూర్‌లో ఉన్నాం. ఇక ధనికపూర్‌లోకెళ్తా ఉన్నాం. ఆ ధనికపూర్‌లో ఎళ్ళి జర్నీలో మనం ఉన్నాం కాబట్టి మధ్యలో ఎన్నో స్పీడ్ బ్రేకర్‌లు వస్తా ఉంటాయి. మధ్యలో ఎన్నంత అవాంతరాలు వస్తాయనేసి ఆ వ్యక్తిగత నేను అయన్ని దాటుకొనొచ్చాను. నేను సక్సెస్ అయ్యాను. యెస్, నా దారిలో వస్తే మీరు కూడా సక్సెస్ అవుతారనేసి వ్యక్తిగతంగా సక్సెస్ అయి చూపిస్తూ ఉన్నాడు ఇవాళ. సో, ఒక బ్యాంక్ సెక్టార్‌లో జాబ్‌ని మానేసి నెట్వర్క్ మార్కెటింగ్‌ని నమ్మి ఒక నమ్మకంతో వచ్చి ఇవాళ నెలకు 4.5 లక్షలు సంపాదిస్తూ మరి 31 మందికి కార్లు ఇప్పిస్తూ దాదాపు ఒక 90 మందిని ఫ్లైట్లు ఎక్కించిన వ్యక్తి సక్సెస్ అయి తన అండర్‌లో ఎంతో మంది సక్సెస్ టేస్ట్‌ని రుచి చూపిస్తూ నడుస్తున్నప్పుడు మనం వినాలనా వద్దా? ఆచరించాలనా వద్దా? నడుచుకోవాలనా వద్దా? అనేది ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటదండి. ఒక శక్తిలాగా ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క శక్తి యొక్క అడుగుజాడల్లో మనం వెళ్తే మనం కూడా సక్సెస్ అవుతాం. అందుకనేసి వ్యక్తిగత అభివృద్ధి ఎంతో ముఖ్యం లీడర్‌కి. అలా సక్సెస్ అయిన లీడరు వ్యక్తిగతంగా అభివృద్ధి మనల్ని కూడా చేయటం కోసం, ఆయన యొక్క నాలెడ్జ్‌ని మనకు షేర్ చేయటం కోసం, దానికోసం కావాల్సినంత సమయం పెట్టాలండి. సమయం పెట్టకుండా ఏది రాదు ఫ్రెండ్స్. ఓపిక, కోరిక, తీరిక అంటారు. తీరిక లేకపోతే ఓపికున్నా అనవసరమే. కోరికున్నా అనవసరమే. ఇక్కడ టైం అనేది పెట్టుబడండి. రెండే పెట్టుబడులండి నెట్వర్క్ మార్కెట్‌లో. ఒకటి టైము, ఒకటి టంగు. ఆ 2 పెట్టుకోకుండా నాకన్నీ ఉన్నా గాని అన్నీ ఉన్నా గాని అల్లుడి నోట్లో ఏదో అంటారు గదా! అదే విధంగా ఉంటుందండి. వ్యక్తిగతంగా పెరుగుదల మీ స్వతంత్రంగా సృష్టించిన పరిమితులను అధిగమించడంలో మీకు సహాయపడుతుంది. మరియు దాన్ని మీ బృందానికి ప్రేరేపించడానికి మిమ్మల్ని సో అనుకూలిస్తుంది. ఎప్పుడైతే గనక మనం సక్సెస్ అయ్యామో, ఆ సక్సెస్‌ని మన టీమ్‌కి చూపించడం కోసం నేను చేశాను, నేను ప్రూవ్ చేశాను, నాకు సాధ్యపడదు మీకు కూడా సాధ్యపడద్దని 24/7 మరి మన యొక్క అప్లైని మనకి వివరిస్తూనే ఉంటాడు. అలాగనే సో ఎనీ టైం గుర్తు చేస్తూనే ఉంటాడు. దాన్ని మనం సో విరమించకుండా, నిష్క్రమించకుండా దాని వరకు ముందుకెళ్ళాలి. మీరు మొదట నాయకుడిగా లేకుండా ఎప్పటికీ నాయకుడు కాలేరు. మనం లీడర్ కాలేకుండా మనం ఎప్పటికి కూడా లీడర్‌ని తయారు చేయలేము. మనం నాయకుడిగా ఉంటేనే, మనం ఒక లీడర్‌గా ఉంటేనే, ఒక ఎగ్జాంపుల్‌గా ఉంటేనే మన టీమ్‌లో ఎగ్జాంపుల్ లీడర్స్‌ని మనం క్రియేషన్ చేయబడతాం. ఇది సో మ్యాన్ టెస్టింగ్ ల్యాబ్ అండి. ఎందుకంటే మ్యాన్‌ని టెస్ట్ చేసి, మ్యాన్‌ని ఒక క్రియేషన్ చేసి, మ్యాన్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి, ఒక రాయిని శిల్పిగా తయారు చేస్తూ, ఆ శిల్పాలను ఎంతో గర్భగుడిలో మరి గు దేవుడిలాగా, దేవతలాగా నిర్మించే ఒక వ్యవస్థ అన్నమాట. అలా ఉండాలంటే మనం నాయకుడిగా, మనం శిల్పిగా, మనం ఆల్ రౌండర్ కాకోకుండా మన టీమ్‌లో ఆల్ రౌండర్ క్రియేషన్ చేయలేము. మనం శిల్పిగా లేకుండా మనం శిల్పులను తయారు చేయాలంటే అవ్వదు కాబట్టి మనమే శిల్పిగా, శిలగా మారాలి. కళలపై దృష్టి పెట్టండి. యెస్, మీ టీమ్‌లో సభ్యుల కళలపై మరి వారి భవిష్యత్తు నిర్మాణం కోసం పనిచేయాలి. లీడర్ అనేవాళ్ళు ఆ టీమ్‌లో ఎవరికి ఏ గోల్ ఉంది, ఎవరికి ఏ డ్రీమ్ ఉంది, ఆ డ్రీమ్స్ ని కూర్చోబెట్టుకొని ఆ డ్రీమ్స్ వైపు పరిగెట్టించాలి. కలల కంటే ఎస్ అబ్దుల్ కలాం గారు అన్నారు, కలల కనండి, వాటిని సాకారం చేసుకోండి. కలల కనండి, వాటిని సాకారం చేసుకునే దమ్ము ధైర్యం ఉంటేనే కనండి అని చెప్పాడు అనమాట. పగటి కలలు కాదండి. కలల కంటే ఎలా ఉండాలంటే కళ నిద్రపోనీయకుండా ఉండాలి. ఆ కళ కోసం పరిగెట్టేటట్లు ఉండాలి. ఆరాట పడేటట్లు ఉండాలి. ఆరాటం కాదండి, పోరాటం చేసేటట్టు ఉండాలి. ఆరాట పడితే రాదండి. పోరాటం చేస్తే అదొస్తదండి. అలాగనే ఆ యొక్క డ్రీములో ఎవరికి ఎటువంటి డ్రీమ్ ఉంది? ఎవరు ఎటువంటి దాని మీద ఫోకస్ పెడుతున్నారు? వాళ్ళ నీడ్ ఏంటి? అనేది నీడ్స్ ఇన్ నీడ్స్ అన్నమాట. సో, అందుకనేసి వాటి మీద పెట్టేసి వారిని వారి వైపు వాటి కోసం భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా మనం దాన్ని రీచ్ కావచ్చు? ఏ విధంగా దాన్ని మనం పొందుకోవచ్చు? ఏ విధంగా మనం త్వరగా దాన్ని యెస్ ఆస్వాదించొచ్చు అనే విధంగా ఆ లీడర్ ఎప్పుడు కూడా వారి యొక్క టీమ్ సభ్యుల కలల మీద దృష్టి పెట్టాలి. మన కింద వచ్చిన వారు మన యొక్క బిజినెస్ వచ్చిన కొత్తలో అనేకమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి సమయంలో మనం వారికి తోడుగా ఉంటూ వారి యొక్క సమస్యల పరిష్కారం చూస్తూ వారి యొక్క కళలను బలపరుస్తూ ఉండాలి. అలానే
కొత్త వారికి ఎన్నో ఆలోచనలు వస్తా ఉంటాయి. నేను గెలుస్తానో గెలవనో, ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో అనుభవం ఉండదు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి, ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, 7 do's 7 don'ts వాళ్ళకి వివరిస్తూ మనం వారికి ఎప్పటికప్పుడు మై హూనా, ఐ ఆమ్ హియర్, వై ఆర్ యు హియర్ అని వాళ్ళకు భుజం తట్టుతూ అలాగనే వారిని ముందుకు నడిపించాలండి. అలాగనే గెలిచినప్పుడు ఎస్ సప్పట్లు కొట్టేవాళ్ళు కాదండి. ఓటమిలో కూడా నేనున్నానని భుజం తట్టి ముందుకు నడిపించేవాడే నాయకుడు. అలాగనే మానసికంగా కృంగిపోయినప్పుడు, మనోవేదనలో ఉన్నప్పుడు ధైర్య గుండెలో ధైర్యాన్ని, గుండె నిండా భరోసాన్ని, గుండె నిండా ధైర్యాన్ని నింపేవాడే నాయకుడు అండి. అలాంటి పరిస్థితిలో మన లీడర్ అన్నిటిలో ముందుంటాడండి. మానసిక స్థితి బాగోనప్పుడు మానసిక కౌన్సిలింగ్ ఇస్తూ మనోధైర్యం నింపుతూ మార్గాన్ని చూపించేవాడే నిజమైన నాయకుడు అండి. అలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న అప్ అండ్ డౌన్లు వస్తూ ఉంటాయి, చిన్న చిన్న ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి, చిన్న చిన్న మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్, ఇలాగనే ఆర్థిక పొల్యూషన్, సమస్యల పొల్యూషన్ ఇవన్నీ ఉన్నప్పుడు ఆ మనిషిని ఎంత వ్యక్తినైనా కానీ, ఎంత శక్తి అయినా కానీ, ఎంత బలమైన ఇనువైనా కానీ అలాగనే వాటర్ లో వేస్తే, వాడకుండా వేస్తే అది తుప్పు పట్టిపోద్దండి. అలాంటిది కూడా టీములో చిన్న చిన్న సమస్యల వల్ల వాళ్ళ మైండ్ కూడా తుప్పు పడతా ఉంటది. దాన్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ, దగ్గరుండి ఓదార్పునిస్తూ, కౌన్సిలింగ్ చేస్తూ అలాగనే విజయ పదంలో నడిపించాలి. దట్ ఈస్ ద లీడర్షిప్ అండి. అది లీడర్షిప్ క్వాలిటీస్. అలాగనే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మనోభావాలు ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక స్వతంత్రం అనేది, ఇండిపెండెంట్ స్వతంత్రం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక స్వేచ్ఛను కోరుకుంటారు. వారికి ఆ స్వేచ్ఛకు భంగం కలగకుండా, వారి యొక్క మనోభావాలకు దెబ్బ తగలకుండా, వారి యొక్క ఇండిపెండెన్స్ కి ఎక్కడ అంతరాయం కలగకుండా వారికి కూడా ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఆ వాల్యూకి క్రియేషన్ చేస్తూ దాన్ని పడిపోకోకుండా త్రాసులాగా, అంటే కాటాలాగా బ్యాలెన్స్ చేస్తూ వారి యొక్క తప్పులను సవరిస్తూ ఉండాలి. తప్పుల్ని సవరించాలి, తప్పుల్ని సరిచేయాలి, తప్పుల్ని సరిదిద్దాలి. కానీ అందరిలో కాదు, ఒంటరిగా ఒక్క చోట కాడ కూర్చోబెట్టి ఫేస్ టు ఫేస్ అనమాట, మనం ఇది చేస్తున్నాం, ఇది చేయటం వల్ల దీనికి నష్టం ఇలా వస్తుంది, ఇలా చేస్తే ఇలా వస్తుంది అనేసి ఇండిపెండెంట్ గా ఉండాలండి. ఇండిపెండెంట్ గా కౌన్సిలింగ్ చేయాలి, వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ చేయాలి. నలుగురిలో కానీ, నలుగురు మధ్యలో కానీ ఎక్కడ కూడా మనం అలాంటి సిచ్యువేషన్ లో మనం కౌన్సిలింగ్ ఇస్తే అది ఫెయిల్యూర్ అవుతుందండి. ఎంత మంచి వ్యక్తి అయినా, ఎంత మంచి విషయం అయినా కానీ ఆలస్యం అమృత విషయం చేదవుతుంది. అలాగనే అలాంటిది కూడా అప్పుడు అమృతం కూడా చేదులా కనపడుతుంది. ఇంత మనం మంచి చేసినా గానీ అలాంటి టైంలో సహనము, ఓర్పు, నేర్పు ఉంటేనే ఒక నాయకుడు అండి. అలాంటి టైంలో మనకి ఉద్రేకమైన భావాలు వస్తా ఉంటాయి. వారు చేస్తున్న తప్పుల్ని అలాగనే ఏంటా ఎలా చేస్తున్నారని మనకు ఉద్రేక భావాలు వస్తా ఉంటాయి. ఆ ప్రేరేపణలు వస్తా ఉంటది, ఆవేశం వస్తా ఉంటది. దాన్ని అణగించుకోవాలి, దాన్ని తగ్గించుకొని ఎక్కడ చెప్పాలి, ఎక్కడ చెబితే ఇతను కనెక్ట్ అవుతాడు, ఎలా చెబితే కనెక్ట్ అవుతాడు అనేది సమయ నియంత్రణ, సమయ సహనం పాటించినట్టు అలాగనే మనం దాన్ని నియంత్రించుకున్నట్లయితే నాయకుడి యొక్క ఉందాతనం, నాయకుడి యొక్క గొప్పతనం, నాయకుడి యొక్క మనోధైర్యం, ఆ ధైర్యంతో మనం జట్టు కూడా ఆలోచన చేస్తా ఉంటది, జట్టు కూడా ఆచరణలో ఉంటా ఉంటది. అప్పుడు దాన్ని రిసీవ్ చేసుకుంటాడండి. అందుకనేసి నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక వ్యక్తి సక్సెస్ కావాలన్నా, భారీ టీమును నిర్మించాలన్నా, భారీ టీము అండ్ ఫాలో కావాలన్నా ఒకటే ఒక మార్గం అండి, అతను మనసును గెలుచుకోవటం, తన యొక్క మనోభావాలను తెలుసుకోవటం, మనోభావాలను భంగం కలగకోకుండా తనకి ట్రైనింగ్ ఇవ్వటం, నడిపించడం అండి. అది ఎవరైతే కనుక తెలుసుకొని దాన్ని అనుసరిస్తారో వారి యొక్క టీము బాగా సక్సెస్ అవుతా ఉంటది. ఒక వ్యక్తిని మనం గెలుచుకోవాలి, ఒక వ్యక్తిని ఇన్వాల్వ్మెంట్ చేసుకోవాలి, ఒక వ్యక్తిని స్వతంత్రంగా మనం అంటే ప్రాణం తీసుకునేటట్లుగా మనం ఉండాలి అనేది రాజేష్ గారు చెప్తా ఉంటాడండి. ఒక నెట్వర్క్ మార్కెటింగ్ సక్సెస్ కావాలంటే తనని గెలుచుకోవాలి, తన యొక్క మన ఇన్వాల్వ్మెంట్ చేసుకోవాలంట. ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలి, ఎప్పుడు ఏ విధంగా వ్యక్తికి చెప్తే వింటాడు, ఏ విధంగా తన యొక్క మనం మర్చుకోవటం అనేది చాలా అది పాటించవలసిన
నియంత్రణ అండి. అది ఎప్పుడైతే కనుక తెలుసుకొని ఆ లీడరు ఆ విధంగా మలుచుకుంటే ప్రతి వ్యక్తిని మనం కోల్పోలేమండి. ఒక వ్యక్తిని మనం కోల్పోయిన అంటే మనం దాన్ని తిరిగి పొందుకోలేమండి. ఒక వ్యక్తి యొక్క మనసును మనం గెలుచుకోలేకపోతే ఎప్పటికీ గెలుచుకోలేండి. అలాగనే సో ఫస్ట్ సైట్ ఈస్ ద బెస్ట్ సైట్ అంటారుగా. అలాగనే ఆ తొలి చూపులోనే అలాగనే మనసును దోసేసుకున్నాం అంటారు కదా. తొలి మాటలోనే నేను చూడగలవని నేను పడిపోయాను అంటా ఉంటా. అలాగనే అలాగా ఆ వ్యక్తి లీడర్ అనే వ్యక్తి ఆ మనసును దోసుకున్నట్లయితే తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా గానీ ఆ యొక్క సో విధి విధానం అనేది మనల్ని కాపాడుతూ ఉంటది, నిలబెడతా ఉంటదండి. అలాగనే ఒక్కసారి గ్లాస్ పగిలిన తర్వాత దాన్ని అతికిస్తామా? ఒక మిర్రర్ పగిలిన తర్వాత దాన్ని కొత్త మిర్రర్‌ను తయారు చేయగలుగుతామా? ఎన్ని అతుకులేసినా, ఎన్ని జాయింట్‌లేసినా, ఎన్ని ఫెవికాల్స్ పెట్టినా గానీ అతుకే తప్ప ఏముండదండి. అలాగనే మనం కూడా ఎదుటి వ్యక్తిని మనోభావాలు దెబ్బతినకోకుండా, తన యొక్క మనసుని హత్తుకోకోకుండా, తన మనసుని గెలుచుకునేటట్లుగా మన యొక్క లీడర్ యొక్క లక్షణాలుండాలి. అప్పుడే భారీ టీము మన ఎనక నడుగేస్తుందండి. అప్పుడే మనం ఏదంటే అదే అవుతుందండి. ఆ విధంగా మనం నెట్వర్క్ మార్కెటింగ్‌లో లీడర్‌గా తయారు కావాలనేది రాజేష్ సార్ చెప్తూ ఉంటారండి. నాకది బాగా కనెక్ట్ అవుతా ఉంటది. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడే లీడర్ అండి. అదే లీడ్ బై ఎగ్జాంపుల్. మీ టీమ్‌కులు తోటి ప్రేమగాను వారిని ఆదరిస్తూ, వారి యొక్క విధి విధానాలు గుర్తిస్తూ వారిని మీ టీమ్ సభ్యులతోటి ప్రేమగాను మరియు వారి యొక్క చేసే పని గుర్తించే విధంగా నోట్‌పెన్ మీరు బయటికెళ్ళి. వారిని అభినందిస్తూ ముందుకు నడిపిస్తాలి. అలాగనే ఒక చిన్న పొగడ్త అండి. చిన్న పొగడ్త వారి యొక్క ఎన్ని సమస్యలైనా గానీ తీసేస్తా ఉంటది. ఎంత బలహీనతలో ఉన్నా గానీ వారి యొక్క బలాన్ని గుర్తు చేస్తున్నట్లయితే గత వర్తమాన భవిష్యత్తు భూతాన్ని ఒక్కసారి వారికి లైవ్‌లో చూపిస్తే మళ్ళీ పుంజుకుంటుందండి. పుంజుకొని పరిగెడతా ఉంటారండి. ఆ విధంగా మనం లీడర్ అనే వ్యక్తి ఉండాలి. అంతే తప్ప పుండు మీద కారం జల్లినట్టుకుంటే మంట తప్ప ఏముండదండి. అన్నప్రాసన రోజు ఆవకాయ పచ్చడి తినిపిస్తే ఎలా ఉంటదండి? అలా ఉంటదండి. అన్నప్రాసన రోజు తీపిదేది చూపించాలండి. అమృతంలాగా ఉండాలి. తర్వాత చేదిచ్చినా గాని, కారం ఇచ్చినా గాని అది అమృతంలాగానే కనపడుతది తప్ప చేదులాగా, మంటలాగా, కారంలాగా కనపడదు. అందుకనేసి అలాగనే మనం స్టార్టింగ్ లోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి యొక్క మనసుని గెలుచుకోవాలి. కొత్త టీములు ఉండాలంటే టీములో వచ్చిన వారిని కలుపుకొని పనిచేయాలండి. ఆ యొక్క ప్రతి ఒక్క వ్యక్తితో మనం కలుసుకొని పనిచేయాలి. చాలా మంది మన టీంలో సభ్యులు వస్తూ ఉంటారు. అప్లైన్‌కి పరిచయం చేయరు. అలాగనే టాప్ అప్లైన్‌కి పరిచయం చేయరు. వారు వ్యక్తిగతంగానే వారు పని చేసుకుంటూ పోతా ఉంటారు. అది చాలా రాంగ్ అండి. ఎందుకంటేసి కొత్త వారు వస్తున్నప్పుడు వారిని కలుపుకొని పనిచేయాలి. వారి యొక్క ఏ సెక్టార్‌లో నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? బిఫోర్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రెజెంట్ వారు ఏం చేస్తున్నారు? వాళ్ళ నీడ్ ఏంటి? వాళ్ళ డ్రీమ్ ఏంటనేది ప్రతిది కూడా అప్లైన్ దగ్గర కూర్చొని డౌన్ లైన్ డిస్కషన్ చేసుకుంటూ అలా అప్లైన్, టాప్ అప్లైన్ అలాగనే వారు అంతా కూడా కనుసన్నల్లో మనం వర్క్ చేసినట్లయితే అందరూ కూడా హ్యాపీగా ఉంటారండి. అలాగనే మీ టీంలో సభ్యులతో సమయాన్ని గడపాలి. మన టీంతో టైమ్ స్పెండ్ చేయాలండి. జాయిన్ చేసుకొని వదిలిపెట్టకూడదు. సిఎన్‌సి వచ్చింది కదా అని మళ్ళీ సిఎన్‌సి అప్పుడు పరిచయం చేయకూడదు. పలకరించకూడదు. అలాగనే బ్రాంజ్ అయినప్పుడు పలకరించి మళ్ళీ సిల్వర్ అయినప్పుడు ఆయనకెళ్ళి శభాస్ అనకూడదు. ఎప్పుడు కూడా ట్రావెల్ చేస్తుండాలి. ఎవ్రీ డే ఒక లవర్‌తో ఎలా మాట్లాడుతుంటామో, ప్రేమించుకున్నోళ్ళు ఎలా మాట్లాడుతా ఉంటారో 24/7 అలాగనే ఒక అప్ లైన్, డౌన్ లైన్ ఒక ప్రేమికుల్లాగా ఉండాలండి. ప్రేమికులంటే మామూలు ప్రేమికులు కదండీ! అమర ప్రేమికుల్లాగా ఉండాలి. అమరత్వం నిండుండాలి. ఎర్లీ మార్నింగ్ అలాగనే మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు కూడా కనీసం 3 నిమిషాలన్నా మాట్లాడుకునేటట్లుంటే ఆ బంధం, ఆ ప్రేమ స్ట్రాంగ్ ఉంటుందండి. ఎలా ఉంటుందంటే కాంక్రీట్‌తో ఇల్లు కడితే ఎలా ఉంటదో, ఆ డ్యామ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అలాగుంటుంది ఆ బంధం. అలాంటిది మనం నిర్మించుకోవాలండి. అలాంటిది మన టీమ్‌తో కలిసుండాలి. ఎంతమంది మీరు ఆ విధంగా బాండింగ్‌ని ఏర్పాటు చేసుకుంటారు అప్ లైన్, డౌన్ లైన్. అలాంటి బాండింగ్ ఉంటే ఆ టీము స్ట్రాంగ్ టీమ్‌గా ఉంటుంది. అలాగనే మనం సో, గమ్యం సమయాన్ని గమనించి కొత్త వారిని ఎప్పుడు కూడా మనం అలాగా చూస్తూ ముందుకుండాలి. ఒక కంపెనీ ఉన్న సక్సెస్ గురించి మాట్లాడుతూ టీమ్‌కి వివరిస్తూ ఉండాలి. కంపెనీ స్టార్టింగ్‌లో ఎలా ఉంది? ప్రెజెంట్ ఎలా ఉంది? కంపెనీలో ఎంతమంది సక్సెస్ అవుతున్నారని ఎప్పటికప్పుడు యొక్క కంపెనీ యొక్క ఎదుగుదల గురించి మనం డిస్కషన్ చేస్తూ ఉండాలి. మీ యొక్క సమయాన్ని మీ యొక్క టీమ్ సభ్యులకు కేటాయించండి. వారి ఆలోచనలు అర్థం చేసుకుంటూ, వారి బిజినెస్ పట్ల అవగాహన కల్పిస్తూ ముందుకు వెళ్ళాలి. సమయం కేటాయించాలండి. కొత్త అయినప్పుడు భార్యాభర్తలు ఎంత కలిసి ఉంటారండి? ఎంత టైంని స్పెండ్ చేస్తా ఉంటారు?
తర్వాత రాను గ్యాప్ అండి. ఎస్ అలాగనే వస్తున్నామో పోతున్నామా, ఎస్ అలాంటివి ఉండదండి. వాళ్ళు మాట్లాడుకోవడానికి టైం కేటాయించరు. మనసుకి మాట్లాడుకోవడానికి టైం కేటాయించరు. అలాగనే సో మరి ఏంటి మైనస్‌లేంటి, ప్లస్‌లేంటి అని డిస్కషన్ చేసుకోవడానికి కూడా టైం ఇచ్చరు. కష్టాలేంటి, సుఖాలేంటి, నష్టాలేంటి అని షేర్ చేసుకున్నప్పుడు యెస్ అప్పుడు ఓపెన్ మైండ్‌తో ఉంటారండి. ఇక్కడ ఓపెన్ మైండ్‌తో ఉండాలండి. అప్ అండ్ డౌన్ లైను సో వర్క్ విషయంలో, సక్సెస్ విషయంలో అప్ అండ్ డౌన్‌లు వస్తా ఉంటాయి. సమస్యలొస్తా ఉంటాయి. వాటినన్నిటిని కూడా సాల్వ్ చేసుకోవాలంటే అప్ లైన్ దగ్గర ఓపెన్‌గా ఉండాలండి. ఓపెన్ మైండ్ అండి. ఓపెన్ హార్ట్ విత్ ఆర్‌కే అన్నట్టుగా ఓపెన్ మైండ్‌తో మనం ఎప్పుడైతే ఉంటే మన సక్సెస్ అప్పుడవుద్దండి. ఎందుకంటే అప్లైన్‌కి తెలుసు ఎప్పుడు ఏ సిట్యుయేషన్‌లో ఏ సమస్యను ఎలా ఎదుర్కోవాలో, ఏ సమస్యను ఎలా అధిగమించాలో, ఏ సమస్యను ఎలా కిందకి తొక్కాలో, ఎలా నెగ్గాలో తెలిసిన వ్యక్తే సక్సెస్‌ఫుల్ అప్లైన్. యెస్ అందుకనేసి అప్లైన్ యొక్క సో ఎప్పుడు కూడా డిస్కషన్ ఉండాలి. బిజినెస్ పట్ల సరైన అవగాహన మరియు స్వతంత్రంతో మన కింద వారికి కలిగిస్తూ ఉండాలి. బిజినెస్ పట్ల అవగాహన కల్పిస్తాలి. ఆ బిజినెస్ వాళ్ళకి నెట్వర్క్ మార్కెట్ అవగాహన లేదు. వారికి కూడా ఒక నేమ్ ఉండొచ్చు. వారికి కూడా ఒక ఫేమ్ ఉండొచ్చు. సొసైటీలో సక్సెస్ అయ్యి ఉండొచ్చు. బిఫోర్ సెక్టార్ లో వాళ్ళు తోపు తురుమై ఉండొచ్చు. కానీ ఇక్కడ అదేది ఉండదండి. అయన్నీ ఇక్కడ పనికిరావండి. అందుకనే మళ్ళీ కూడా ఎల్‌కేజీ నుంచి పీజీ దాకా రావాల్సిందే నెట్వర్క్ మార్కెటింగ్ లో. సో అందుకని కొంచెం అక్కడ ఇముడ్చుకోవటం కోసం అలా నిలబడటం కోసం కొంచెం అవరోధాలుగా ఉంటాయి. తన యొక్క బిఫోరు మరి యొక్క వ్యక్తిత్వం ఎక్కడ ఉన్న వ్యక్తిత్వానికి, అక్కడున్న సెక్టార్‌కి, ఇక్కడున్న సెక్టార్‌కి, అక్కడున్న పీపుల్‌కి, ఇక్కడున్న పీపుల్‌కి కొంచెం వ్యత్యాసంగా కనపడతది కాబట్టి అక్కడే అప్లై అయిన వాళ్ళని మలుచుకోవటంలో ఉండాలండి. అక్కడే వారిని ఇన్వాల్వ్‌మెంట్ చేసుకోవటంలో నైపుణ్యతలు ఉండాలండి. వారి యొక్క మనోభావాలకి, వారి యొక్క సో ఇగోకి దెబ్బ తగలకుండా, భంగం కలిగించుకోకుండా ఆ ఇగోని జాగ్రత్తగా కట్ చేసుకుంటూ ముందుకెళ్ళేవారు సక్సెస్ అయిన మనం పదంలో మనం నడిపించగలుగుతాం. మరిన్ని సమావేశాలు ఇక్కడ మనం ఎక్కువ కూడా సమావేశాలండి. ఇక్కడ మీటింగ్స్ అండి. నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ 80% మీటింగ్స్ అండి, 20% మాత్రమే వర్క్ అంటారండి. ప్లస్ మరిన్ని సమావేశాలు ఎక్కువ డబ్బు. ఎక్కువ సమావేశాలకి అటెండ్ అయితే ఎక్కువ డబ్బు వస్తుందండి. మన గుండె కూడా లబ్ డబ్ అంటా ఉంటుంది. యెస్ అలాగనే ఆ డబ్బుని మనం పొందుకోవాలంటే సమావేశాలే దానికి మూల కేంద్రం అండి. యెస్ మీరు విడదీయలేని బలమైన టీముని కలిగి ఉంచాలంటే ఎక్కువ సమావేశాలు జరుపుకోండి. మరియు కలిసి మరిన్ని సమావేశాలు వెళ్ళాలి. మనం ఎక్కువగా టీమ్స్‌ని మనం మన టీమ్‌కి అటెండ్ చేయించుకోవాలి. అలాగనే మన సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. యెస్ అలాగే మన వీక్లీ సెమినార్స్ అలానే మంత్లీ సెమినార్స్ ఎప్పటికప్పుడు మన యొక్క జట్టుకు మనం ఏర్పాటు చేస్తూ ఉండాలి. అలాగనే కొన్ని ప్లేసుల్లో కూడా మనం కూడా మన టీముని తీసుకొని ఆ మీటింగ్స్ అటెండ్ అయినప్పుడే ఎప్పటికప్పుడు కొత్త నీరు వస్తూనే ఉండాలండి. పాత నీరు వెళ్తూనే ఉండాలి. కొత్త నీరు వస్తూనే ఉండాలండి. ఎస్ అలాగనే ఎప్పుడు కూడా మనం ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ చొచ్చుకొని పోయేటట్లు ఉండాలండి. అలాగనే నీరు పల్ల మెరుగు నిజం దేవుడెరక. నీరు ఎలా చొచ్చుకొని వెళ్తుందండి? ఒకే చోట కాడ కాన్స్టెంట్ ఉంటదా? ఎక్కడో స్టార్ట్ అయిన నీరు మరి ప్రవహించుకుంటూ ఎక్కడ మరి దానికి గ్యాప్ ఉంటే అక్కడికి చొచ్చుకుంటూ వెళ్తా ఉంటదన్నమాట. యెస్ అలాగనే మనం కూడా ఎక్కడ మీటింగ్స్ మనకి నెట్వర్క్ మార్కెటింగ్ మన యొక్క వెస్టేజ్ పవర్ అకాడమీ మీటింగ్స్ అంటే అక్కడికి చొచ్చుకొని వెళ్ళేటట్లు ఉండాలి. చొరవతో వెళ్ళేటట్లు ఉండాలి. ఆలోచించకుండా వెళ్ళేటట్లు ఉండాలి. మన టీమును కూడా అక్కడికి అటెండ్ చేయించుకుంటూ మళ్ళీ అలాంటి మీటింగ్స్ మన టీంకు జరిపించుకుంటూ ఉన్నట్లే అప్పుడే మన యొక్క సక్సెస్ అనేది వస్తుందండి. వ్యాపారాన్ని చూపించడం ఎక్కువ మందిని ఆహ్వానించండి. మీ యొక్క సంపాదన పెంచుతుంది. ఎక్కడ యు బిల్డ్ ద పీపుల్, దెన్ పీపుల్ బిల్డ్ ద బిజినెస్. అలాగనే ఇక్కడ పీపుల్ బిల్డింగ్ బిజినెస్ అండి. మనం పీపుల్ని బిల్డ్ చేయాలండి. పీపుల్ని బిల్డ్ చేయకుండా టీమును నిర్మించకుండా మనకి బిజినెస్ బిల్డ్ కాదండి. అందుకనేసి యు బిల్డ్ ద పీపుల్, దెన్ పీపుల్ బిల్డ్ ద బిజినెస్ అనేది పాత సూత్రం అండి. మన గ్రేట్ లీడర్ ఏం చేస్తారంటే యు బిల్డ్ ద లీడర్ బిల్డ్ ద పీపుల్ బిల్డ్ ద బిజినెస్. ఎస్ అలాగనే మనం లీడర్‌ని నిర్మించాలండి. లీడర్ నిర్మిస్తే లీడర్ పీపుల్ నిర్మిస్తాడు. పీపుల్ వచ్చేసరికి బిజినెస్‌ని పిలిపిస్తాడు. యెస్ అది ఇప్పుడున్న ట్రెండ్ అన్నమాట. ఎందుకంటే ట్రెండ్ మారిందండి. ట్రెండ్‌కు ఫాలో కావాలి. ట్రెండ్ సెట్ చేసే లీడర్ మనకున్నాడు కాబట్టి ఆయన సెట్ చేస్తాడు. మనం ఫాలో కావటమే. ఫాలో మీ అన్నట్టుగా ఫాలో కావటం తప్ప ఏమీ లేదండి. ఫాలో అవుతే ప్రపంచాన్ని జయిస్తాం. ఫాలో కాకపోతే అక్కడే ఉంటామండి. ఎక్కడంటే ఉన్న దరిద్రంలోనే ఉంటాం తప్ప ధనికపూర్‌లో చేర్చుకోలేము. దరిద్రపూర్ నుంచి ధనికపూర్ చేరాలంటే ఫాలో కావటమే. అప్‌లైన్ ఫాలో కావటమే. ఇంకా వేరే ఆల్టర్‌నేట్ లేదండి. మీరు మీ టీమ్ సభ్యులు కలిసి
ప్రొడక్ట్ ట్రైనింగ్ కి లేదా కంపెనీలో జరిగే సో అవార్డు ఫంక్షన్లకి మనం వెళ్ళాలండి. అక్కడ ఉన్న నాలెడ్జ్ తీసుకోవాలండి. అక్కడ ఉన్న పీపుల్ ఎలా సక్సెస్ అయ్యారు, వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది, చేర్చుకోవాల్సింది, కలుసుకోవాల్సింది, కలుపుకోవాల్సింది చాలా ఉంటదండి. అదంతా కూడా మనం వెళ్ళకపోతే తెలవదండి. మనం మనం ఏదైనా మనం ప్రతి ఒక్క నేర్చుకోవాలంటే మన కాడికి రాదండి. మనమే అక్కడికి వెళ్ళాలండి. ఎస్ అన్నయ్య ప్రతిది కూడా అండి. మరి అన్నం ప్లేట్ లో ఉండదండి, అది మన నోట్లోకి వెళ్ళదండి. అది మనకు వెళ్ళాలంటే మన చేతితో మనం తీసుకోవాలి, మింగాలి, నవలాలి. ఎస్ లోపలికి వెళ్ళాలండి, అప్పుడే ఎనర్జీ వస్తుందండి. ఏది మనం చేయకుండా దానికి ఒక ప్రాసెస్ ఉంటది. ఆ ప్రాసెస్ ను మనం ఫాలో కాకుండా సక్సెస్ కావాలన్నా, డబ్బులు నిండాలన్నా, సో లక్ష రావాలన్నా మనకు రాదండి. ఎస్ ఇవన్నీ కూడా చేస్తేనే అది మనం పొందుకోగలుగుతాం. ఎస్ అందుకనేసి సో ఇంటి సమావేశాలు లేదా సో ఆఫ్లైన్ శిక్షణ తీసుకోవాలి. ఎప్పటికప్పుడు 1-to-1 ప్లాన్స్ చేస్తూ ఉండాలి. హోమ్ మీటింగ్లు చేస్తూ ఉండాలి. ఎస్ అలాగనే టీమ్ మీటింగ్లు చేస్తూ ఉండాలి. అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉండాలి. అంటే అగ్రికల్చర్ అవేర్నెస్ ప్రోగ్రామ్, హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, బ్యూటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్ లో మనం ఎప్పుడు కూడా అవగాహన సదస్సుల ద్వారా, మీటింగుల ద్వారా ఎస్ మనం చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనుషుల్ని, మనోభావాల్ని ఎస్ అర్థం చేసుకుంటూ వారికి అనుకూలంగా మన ప్రొడక్ట్ ని, ఒక నాలెడ్జ్ ని మనం షేర్ చేసుకుంటూ టీము నిర్మించాలి తప్ప ఎస్ మనం కూర్చొని ఆలోచన చేసుకుంటూ పుస్తకాలు రాసుకుంటే ఎస్ గ్రంథాలు అలా మిగిలిపోతాయి తప్ప సక్సెస్ రాదండి. మీరు ఏం చేస్తున్నారు, అసలు మీరేం చేస్తున్నారు, వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఆర్ యూ డూ. ఎస్ అలానే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అని ఒక్కసారి ఆలోచించాలండి. ఎస్ నెట్వర్క్ మార్కెటింగ్ లో వితౌట్ డూప్లికేషన్ దేర్ ఇస్ నో సక్సెస్ అండి. డూప్లికేషన్ ఉండాలండి. ఆ డూప్లికేషన్ మల్టిప్లికేషన్ లాగా ఉండాలండి. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది వితౌట్ డూప్లికేషన్ దేర్ ఇస్ నో సక్సెస్. నెట్వర్క్ మార్కెటింగ్ లో ప్రొఫెషనల్ గా మీరు స్వేచ్ఛ, సుస్థిరత కావాలి. ఎస్ ప్రొఫెషనాలజీ ఉండాలి. ఎస్ అలాగనే సో ఫ్లూయెన్సీ అనేది ఉండాలి. అసలు అలానే కన్సిస్టెన్సీ ఉండాలి. కంటెంట్ ఉండాలండి. కంటెంట్ లేకుండా మనం ఏది కూడా సో కంటైనర్లు మనం నిర్మించలేము. కంటెంట్ అంటుంటే కంటైనర్లు నిర్మిస్తాం. కంటెంట్ లేకుండా కంటైనర్ రావాలంటే రాలేదండి. ఎస్ అలాగనే ఎస్ నెట్వర్క్ మార్కెట్ లో స్వేచ్ఛ కావాలండి. మనం వాక్ చాతుర్యం ఉన్నది, మనకి వాకు భావం ఉన్నది, ఎస్ వాకు స్వేచ్ఛ ఉన్నది. ఎస్ అలాగనే మనకు అంత స్వతంత్రం ఉంది కాబట్టి మీరు రోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు చేస్తున్న పని మీ టీంలో మీరు డూప్లికేషన్ చేయగలుగుతున్నారా? ఒక సమావేశాలకు మీరు అటెండ్ అవుతున్నారు, మీ టీంను అటెండ్ చేయించుకుంటున్నారా? మీరు ఎస్ అలాగనే ఒక వేళ లేదు అనిపిస్తే దాన్ని మీరు మార్చుకొని చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్ నువ్వు నేర్చుకోవట్లేదు, నువ్వు నేర్చుకోవాలి. నువ్వు నేర్పించట్లేదు, నేర్పించాలి. నేర్పించే వాళ్ళు తయారు చేయట్లేదు, తయారు చేయాలి. ఈ మూడు నేను చేయనంటే ఎస్ మనం వాటిని మార్చుకోవాల్సిందే. ఎస్ మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేశామో మళ్ళీ అక్కడికి రావాల్సిందే. వచ్చి మళ్ళీ మనం స్టార్ట్ చేయాలి తప్ప ఎస్ నేను నేర్చుకోను, నేను నేర్పించను, నేను నేర్పించే వాళ్ళని తయారు చేయను అని అంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక గొప్ప సక్సెస్ఫుల్ లీడర్ గా, ఒక లీడ్ బై ఎగ్జాంపుల్ గా నీ టీంకి ఉండాలనేది ఒక కళ అండి. అది కళగానే ఉంటది. ఎస్ అది ఆచరణలోకి రాదు. ఎస్ మనం ఆ కళను నెరవేర్చుకోవాలంటే వీటిని నెరవేర్చినప్పుడు ఆ కళ మనకి నెరవేరుతుంది. ఎస్ డూప్లికేషన్ అండి. ఎస్ డూప్లికేషన్ మీ యొక్క తోనే మొదలవుతుంది. డూప్లికేషన్ ఎక్కడ మొదలవుతుందండి? ఒక లీడర్ తోనే మొదలవుతుంది. నాయకత్వం ఎక్కడి నుంచి వస్తుందండి? లీడర్ తోనే వస్తుందండి. ఎస్ డూప్లికేషన్ మీతోనే మొదలవుతుంది. ముందు మీరు నేర్చుకోవాలి. ముందు నువ్వు లీడర్ గా తయారవ్వాలి. లీడర్ క్వాలిటీస్ నాలో ఉన్నాయా లేవా? అద్దం ముందు నిలబడితే నేనే కనపడాలి తప్ప ఇంకొకటి కనపడకూడదు. నా బింబం నాకే కనబడాలి. బింబం ప్రతిబింబం అదే చెప్తా ఉంటాడు. మనం చేస్తున్న పని మన వెనకే వస్తా ఉండదని చెప్తుడు. మనం చేస్తున్న పని ఎస్ అలాగనే మనతోనే వస్తా ఉంటాం. మన నీడ మనల్ని ఎంటాడుతూనే ఉంటది. మనం ఎంత దూరం పోయినా, ఎన్ని కిలోమీటర్లు పరిగెట్టినా మన నీడ, మన యొక్క ప్రతిబింబం మనతోనే పరిగెడుతూ ఉండదండి. ఎస్ అలాగనే మనం కూడా ఏది నేర్చుకోకుండా మన టీం నేర్చుకోవాలి. మనం ఏది డూప్లికేషన్ చేయకుండా నా టీం డూప్లికేషన్ చేయాలి. ఏది మనం ఆచరించకుండా నా టీం ఆచరించాలని ఒక హిట్లర్ లాగా ఎజెండా వేస్తే నడవదండి నెట్వర్క్ మార్కెట్ లో. ఆశ్రయిస్తూ ఆశ్రయిస్తే అద్భుతాలు వస్తాయండి. ఎస్ ఆశ్రయిస్తే అద్భుతాలు వస్తాయి. వాటిని ఆశ్రయిస్తూ మనం అవలంబిస్తే, వాటిని నేర్పిస్తే మనం పెద్ద టీంని క్రియేషన్ చేయొచ్చు. ఎస్ మనం ఏం చేయలేదు తర్వాత టీంకి నేర్పించాలి. ఎస్ మనం నేర్చుకున్న దాన్ని నేర్పించాలి. ఆ డూప్లికేషన్ అనేది రావాలండి. ఎస్ డూప్లికేషన్ మల్టిప్లికేషన్ అవుతుంది. మల్టిప్లికేషన్ అనేది ఎస్ అలాగనే మోర్ టీమ్ ని డూప్లికేషన్ చేయగలుగుతుంది. ఎస్ అలాగనే మనం ఏం చేయగలుగుతున్నాం. ఎస్ అలాగనే ఎస్ ఇక్కడ చూసినట్టు మీరు మీటింగ్ అటెండ్ అవుతున్నారా? ఎస్ మీ టీంలో
ప్లాన్ చెప్పే వారిని డూప్లికేషన్ చేయగలుగుతున్నారు. అసలు ఎంతమంది ప్లాన్ చెప్తున్నారు మన టీంలో? ఎస్, నేను లీడర్ని, నాకు ఆ గుర్తింపు అవ్వాలి, ఈ గుర్తింపు అవ్వాలి అని చెప్తా ఉంటాం. మనం ప్రజెంటేషన్ చేస్తున్నావా? మన ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తున్నావా? మన ప్లాన్ షో చేస్తున్నావా ఎఫెక్ట్ గా? మన హోమ్ మీటింగ్ చేస్తున్నావా? మన డెమోలు చేస్తున్నావా? మన టీం కు మనం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నువ్వు ఆల్రౌండర్, సూపర్, అన్ని వచ్చు, మన నీ టీంలో అన్ని వచ్చిన వాళ్ళని తయారు చేసావా? నువ్వు మీటింగ్స్ అటెండ్ అవుతున్నావు, సూపర్, నీ టీంలో ఎంతమందిని అటెండ్ చేస్తున్నావు? ఇది కావాలండి. ఎస్, నేను అనే బదులు మనం ఒక్కేళ్ళు చూపిస్తే ఎదుటి వారికి మనకు నాలుగేళ్ళు తిరిగి చూపిస్తే ఏం చేసి మన గ్రేట్ లీడర్ చూపిస్తాడు. వారికి చూపించేటప్పుడు మనం ఉండాలండి. గురిగింజ, ఎస్ నేను ఎర్రగా ఉన్నానంటది, దానికి కూడా చిన్న మచ్చ ఉంటుందండి. ప్రతి ఒక్కరికి చిన్న మచ్చ ఉంటుందండి. ఆ మచ్చని ఉన్నదాన్ని గుర్తించి ఎస్ అలాగనే దాన్ని సరి చేసుకోవడానికి ఉండాలి తప్ప సవరణ చేస్తూ ఎస్ దాన్ని ఏదో మోడిఫికేషన్ చేస్తూ మనం సరిదిద్దుకొని ముందుకెళ్తే నడవదండి ఇక్కడ. ఎస్ ఎప్పటికప్పుడు మనం సరి చేసుకోవటం అనమాట. ఎస్ అలాగనే మీ టీంలో మీటింగ్ అటెండ్ అయ్యే వాళ్ళు ఎస్ డూప్లికేషన్ అవుతున్నారా? నువ్వు అటెండ్ అవుతున్నావు, ఎంతమందిని డూప్లికేషన్ చేయగలుగుతున్నావు? ఎస్ మీ టీంలో ఆఫర్స్ ను ప్రమోట్ చేయగలుగుతున్నారు. ఆఫర్స్ కంపెనీ ఇచ్చింది, ఆఫర్స్ అన్నిటి నువ్వు తెలుసుకున్నావు, కులంక్షితంగా వచ్చా నీకు? ఎస్ ఆ ఆఫర్లు మరి నీ టీంకు నేర్పించావా? నీ టీంలో అందరికి ఆఫర్స్ గురించి తెలుసా? ఒక్కసారి ఆలోచించు. అక్కడే నీ యొక్క లీడర్షిప్ క్వాలిటీ కనపడుతుంది. నువ్వు లీడరు కదా, మరి నీకు లేదా ఆఫర్స్ అన్ని తెలుసా? నీ టీం కన్నా ఆఫర్స్ గురించి తెలిపించావా? ఎస్ నువ్వు అటెండ్ అవుతున్నావా? నీ టీంను అటెండ్ చేస్తున్నావా? నువ్వు ప్రజెంటేషన్ చేస్తున్నావా? నీ టీంను ప్రజెంటేషన్ చేసే వాళ్ళని తయారు చేసావా? ఒక్కసారి ఆలోచించావా? మరి లీడర్ ఎట్లా అవుతావు? మరి లీడర్వా మనం ఇంకొకట? సార్ అంటా ఉంటారు, లీడర్వా లేబర్వా అంటాడు. ఎస్ మనం అన్ని నేను అన్నండి. ఎస్ మనం ప్లాన్ చేసుకోవాలి, మనమే అనుకోవాలండి. ఎస్ మనం అనే బదులు ఎస్ క్వశ్చన్ మార్క్ వేసుకుంటే సరిపోద్దండి. ఎస్ అలాగనే సో ఇక్కడ మనం ఈ ఆఫర్స్ ను మనం ప్రమోట్ చేయాలి. కొత్తగా ఆఫర్స్ వచ్చింది, మ్యాచింగ్ ఇన్సెంటివ్ క్లబ్ వచ్చింది, ఎంతమందికి దాని గురించి తెలుసు? అలాగనే మనకు వచ్చేసరికి ఎంతో కొత్త ప్లాన్ 9 రకాల ఆదాయాలు ఎంతమందికి వస్తాయి? కొత్త వారికి కొత్త 9 రకాల ఆదాయాలు వస్తే రావా? కొత్త వారు కొనుక్కుంటే ఎంత వస్తుంది? కొంతమంది మ్యాచింగ్ క్లబ్ కి ఇన్సెంటివ్ గా మరి వాళ్ళు ఎలిజిబిలిటీ కావాలంటే ఎన్ని పీవీలు చేయాలి, ఎలా వస్తుంది, ప్రతిది కూడా తెలుసుకోవాలండి. కానీ అన్న దాంట్లోనే హాని ఉందండి. చిన్న చిన్న కానీలు, కామాలు, ఫుల్ స్టాపులు లేకుండా ప్రతిది కూడా మనం అనార్గళంగా నేర్చుకుంటేనే మన టీంకి మనం నేర్పించుకోగలుగుతాం. ఎస్ అలాగే మీ సిస్టమ్ ఫాలో అవుతున్నారా? మీరు సిస్టంలో ఉన్నారా? సిస్టంలో నువ్వు లేకోకుండా నీ టీం ఉండాలంటే ఎంతవరకు అండి? అది ఎంతవరకు పాసిబిలిటీ అవుతుంది? అందుకనేసి మనం సిస్టంలో ఉండాలి. మన టీంని డూప్లికేషన్ చేయమంటే చేస్తుంది. ఇది మనం చేయకుండా అది రాదండి. ఎస్ అందుకనేసి సో నాగేందర్ సార్ ఒకసారి చెప్తా ఉంటాడు, ఇవాళ నేను ఎంతమందికి ప్లాన్ షో చేశాను, ఇవాళ ఎంతమంది హోమ్ మీటింగ్ చేశాను, ఇవాళ వెస్టేజ్ కోసం నేను ఎంత పని చేశాను, 24/7 ఎన్ని గంటలు పని చేశానని అద్దం ముందు ప్రశ్నించుకొని ఎస్ ఈ అన్నం తినేటప్పుడు నీ బతుకు జాడా, ఈ తినే అర్హత నాకు ఉందా లేదా? నేను పెట్టట్లా, నా అప్లైన్ పెట్టట్లేదండి. ఎవరికి వాళ్ళే గెలవాలనుకున్నోళ్ళు, సక్సెస్ కావాలనుకున్నోళ్ళు వాళ్ళకు వాళ్ళు ప్రశ్నించుకోవాలండి. నీకు నువ్వు ప్రశ్నించుకుంటే నీ అంతరాత్మ నీకు చెప్తా ఉంది, నీ అంతరాత్మ నిన్ను గద్దిస్తా ఉన్నది. నీ అంతరాత్మ భయపడాలండి. నేను ఎవరికి భయపడనండి. నేను ఎవరికీ భయపడను అసల. ఎవరికి భయపడతానంటే నా అంతరాత్మకు నేను భయపడతా ఉంటాను. ఎందుకంటే యెస్ నేను ఆ వ్యక్తితో జర్నీ చేస్తున్నాను. యెస్ అంతరాత్మగా మనస్ఫూర్తిగా జర్నీ చేస్తున్నానా లేదా? తనకి నేను మాటిచ్చాను, ఆ మాటను నేను నెరవేర్చుకుంటున్నానా లేదా? తనని నేను సక్సెస్ చేస్తానన్నాను, తనని నేను సక్సెస్ చేస్తున్నానా లేదా? తనకు నేను సక్సెస్ పదంలో నడిపిస్తానన్నాను, అతని కోసం నేను పని చేస్తున్నానా లేదా అనేది నా అంతరాత్మలో నేనే ప్రశ్న చేసుకుంటాను. యెస్ అలాగనే లిప్స్ ద్వారా మాట్లాడేది వేరు, అంతరంగంగా మనం చేసే పని వేరులాగా ఉండకూడదండి. యెస్ లిప్స్ ద్వారా ఏదైతే మాట్లాడినామో లోపల గూడా అంతరాత్మలో గూడా అలాగనే ఉండాలండి మన టీం పట్ల. మన టీం పట్ల ఎప్పటికప్పుడు ప్రేమ కలిగి ఉండాలి. మన టీం పట్ల ఎప్పటికప్పుడు సక్సెస్ చేయాలన్న తపన కలిగి ఉండాలి. అంతే తప్ప ఎక్కడికెక్కడ కట్ చేసుకుంటూ వెళ్ళకూడదండి. ఎక్కడెక్కడ కట్ చేసుకుంటూ వెళ్తే మన టీంలో ఏముండదండి. చివరికి మనమే కట్ చేసుకోవాలి. మన పీకను మనమే కట్ చేసుకున్నట్టుండదు. ఇక్కడ ఎప్పటికప్పుడు ఒక మాలలాగా, ఒక దారంలాగా ఒక కుచ్చుకుంటూ వెళ్ళాలండి. ఒక పువ్వును కుచ్చుకుంటూ పోతుంటే ఒక హారంలాగా ఒక మాల తయారైద్ది. ఆ మాలను తీసేసి మరి దేవుడి మెడలో ఏస్తే అద్భుతాలు జరుగుతాయండి. ఆహ్వానాలు వస్తా ఉంటాయి. అలాగనే మనం ఎప్పటికప్పుడు ఒక మల్లెపువ్వు దండలాగా ఉండాలి తప్ప ఎప్పటికప్పుడు కట్ చేసుకునే కత్తెరలాగా ఉండకూడదనేసి మనకి లీడర్ చెప్తా ఉంటారు. జస్ట్ మనం కట్ చేస్తున్నాం. చిన్నగా మనం ఎలా ఉండాలంటే మన సక్సెస్ చిన్న రూట్స్ అన్నమాట. సో రూట్స్ టు మేక్ దెమ్ స్ట్రాంగర్. ఒక చిన్న గింజ భూమిలో ఏస్తే యెస్ అది మొక్కెత్తిందా లేదా అని రోజు తవ్వి చూడకూడదండి. యెస్ అది మలిచిందా లేదని ఓపెన్ చేసి రోజు రోజు
గెలికి చూడకూడదు. ఎస్ అలాగనే మొక్క వేస్తే ఎస్ అది రోజు రోజుకి ఒక లోపల తన యొక్క సో మరి లైఫ్ ని సంతరించుకుంటూ మొక్క గింజ ఎరగందే ఫలించదండి. గింజ ఎరగాలి, ఓపెన్ కావాలి. ఓపెన్ కాకోకుండా ఫలించదు అనమాట. మొక్క విరగకోకుండా ఫలించదు. గింజ ఎరగకోకుండా ఫలించదు. ఎస్ అలా ఫలించింది. ఎస్ అలాగనే ఫలభరితం కావాలంటే సో డే బై డే బై డే బై అది ఎదుక్కుంటూ రావాలి. అలాగనే మొక్కే కదా అనేసి ఎస్ చిన్న సో గింజ అనేసి మనం దాన్ని చులకనగా చూస్తే అది మహావృక్షం కాలేదండి. ఎస్ అలాగనే కొత్త వారిని వారు ఏం చేస్తారులే, వీళ్ళు ఏం చేస్తారులని ఎవరిని కూడా చులకనగా తీసేయకూడదు. వాళ్ళతోటి ఏమైద్దిలే, వీళ్ళతోటి ఏమైద్దిలే, ఆ వ్యక్తితోటి కాదు అనేసి మనం ఎప్పుడు కూడా ప్రీ జడ్జి చేయకూడదండి. ప్రతిది కూడా ఒక ఒక వ్యక్తి ఒక శక్తి లాగా అనేసి మన గ్రేట్ లీడర్ చెబుతా ఉంటాడు. అలాగనే ప్రతి ఒక్కరు కూడా ఒక శక్తేనండి. ఒక వ్యక్తి ₹1,00,00,000 సమానం నెట్వర్క్ మార్కెటింగ్ లో. అలాగనే గాని చిన్నగా మనం వాళ్ళ సింపుల్ గా మనం వాళ్ళని తీసి పడేయకూడదు, ప్రీ జడ్జి చేయకూడదు అని చెప్తా ఉంటారు. అలానే మనం గింజ భూములు వేస్తే అది మహావృక్షం అవుతుంది. 3 తరాలకు కూడా పండ్లు కాస్తుంది అనేసి నమ్మి నమ్మకంతో గింజేస్తే ఆ గింజ మరి ఎదిగి 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 మహావృక్షం లాగా అవుతుంది. అలాగా సో మొక్కే కదా అని పీకేస్తే చివరికి మనం ఏముండదండి. ఎస్ మొక్కే కదా అని పీకేస్తే మన పీక్కే వస్తుందండి. ఎస్ మనం ఉండే పరిస్థితిలోకి రాము. అందుకనేసి ప్రతి ఒక్క గింజను కూడా మనం భూమిలో వేస్తూ ఇది మహావృక్షం అవుతుంది. 3 తరాలు భవిష్యత్తును నిర్మిస్తుంది. 3 తరాలు నాకు ఇన్కమ్ ఇస్తుందని వారందరిని కూడా నిర్మించుకుంటూ ఒక మనం వెళ్ళినట్లయితే మోర్ సక్సెస్ వస్తుందండి. ఎస్ ఫస్ట్ లో నెట్వర్క్ మార్కెటింగ్ లో స్టార్టింగ్ లో రాంగలోనే డబ్బులు రావండి. రాంగలోనే డబ్బులు రావండి. వర్క్ 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 అని చేసుకుంటూ పోతుంటే 99% చేస్తే 1% మాత్రమే డబ్బులు వస్తాయి. తర్వాత వర్క్ 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 అని పని చేస్తా ఉంటుంటే సో 10% వర్క్ వస్తా ఉంది, మనీ వస్తా ఉండదండి 100కి. అలానే సో మన థర్డ్ చూసినట్లయితే వర్క్ 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 అని చేస్తే కనుక మనకి 30% ఇన్కమ్ వస్తుందండి 100కి. అలానే వర్క్ వర్క్ అని చేసుకుంటూ పోతుంటే మనకు వచ్చేసరికి 70% ఇన్కమ్ వస్తుందండి. అలాగనే 5th ఇయర్ లో చూసినట్లయితే వర్క్ అనేసి ఒక్కసారి వర్క్ చేస్తే ఒక్క రోజు అలాగనే 90 డేస్ కూడా మనకి ఇన్కమ్ వస్తూ ఉంటుందండి. దట్ ఈస్ ద నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఫస్ట్ మాత్రమే పని ఉంటుంది, తర్వాత పని ఏమి ఉండదండి, డబ్బులు తీసుకోవటం తప్ప. జస్ట్ ఆ విధంగా రాగలోనే మనం అద్భుతాలు క్రియేషన్ పవర్ ఆఫ్ 6 అంటారు. ఎందుకంటే మనం యూజ్ చేయాలి, షేర్ చేయాలి, స్పాన్సర్ చేస్తూ మనం నచ్చింది మనకు వచ్చింది మనకి మనకు నచ్చిన వాళ్ళకి మనం ప్రమోట్ చేస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేర్చుకోగలం. మనకు నచ్చింది మనకు వచ్చింది, మనకు నచ్చిన వాళ్ళకి ప్రమోట్ చేయకపోతే మనకి ఏది రాదండి. ఎస్ నీకు నచ్చింది నీకు వచ్చింది ఏదైతే మనం కొనుక్కుంటుంటే కన్సెన్స్ ఆఫర్ తీసుకుంటే మనం ₹5,000 కొనుక్కుంటుంటే మనకి ఎంత లాభం వస్తుందండి. ఎస్ ₹100 వస్తువు మనకి 85% మనకే రిటర్న్ ఇస్తుందంటే ₹15 ఎక్కడైనా ఇస్తారంటే ఎక్కడ ఇవ్వరండి. ఎస్ అలాగే మనకు ఆఫర్స్ అన్నిటిని కూడా తీసుకొని వాటిని వచ్చిన వాళ్ళకి మనం సెలక్షన్ చేసి ఒక ఆరుగురు అండి, ఒక ఆరుగురు వ్యక్తులు లేనివాడు ఎవడో ఉండడండి. ఎస్ ఆరుగురు అంటే మన భూమి మీద యొక్క దేహం బయటికి వెళ్ళాలన్నా ఎస్ మనకు ఆరుగురు కావాలండి. ఒకళ్ళు నలుగురు వచ్చి 4 మూలలు పంచుకోవాలి, మన దేహాన్ని తీసుకెళ్ళాలి. ఒకడు బాంబులు కావాలి, ఒకడు పూలు చల్లాలి. ఆరుగురు ఉండాలి. ఆ ఆరుగురు అండి, ఆ ఆరుగురు సంపాదించుకుంటే ఆరుగురు ఆరుగురు తీసుకొస్తారు. ఆ ఆరుగురు తీసుకొస్తే ఒక్కసారి చూడండి మన టీం ఎలా అవుతుందంటే ఆర్ఆర్లు 36 మంది, ఆ 36 మంది 216, ఆ 216 మొత్తం టోటల్ చూసుకుంటే 1,555 మంది ఒక ₹1000 కొనుక్కున్నా గానీ అలాగే చూసినట్లయితే మన ఇన్కమ్ చూసినట్లయితే 1,00,000 చిల్లర వస్తుందండి. అదే గనక ఒక ₹2,000 కొనుక్కుంటే మన ఇన్కమ్ చూసినట్లయితే ₹3,00,000 అండి. అదే గనక మరి ఆ 1,500 మంది మరి ఒక ₹3,000 లాగా కొనుక్కుంటే నీ ఇన్కమ్ వచ్చేసరికి 5,00,000 వస్తుంది. అలాగనే మనం ఇక్కడ భారీ టీం నిర్మించాలి. భారీ టీం నిర్మిస్తే అద్భుతమైన వస్తుంది. గెలుస్తానని నమ్మకం ఉన్నవారు తప్పకుండా విజయం సాధిస్తారు. ఇక్కడ నమ్మకం అండి, నమ్మకమే పెట్టుబడి. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉండాలంటే బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్, బిలీవ్ సప్లై, బిలీవ్ కంపెనీ. మనం నమ్మకం లేకోకుండా ఏది సాధించలేము. గెలుస్తానని నమ్మకం ఉన్నవారు తప్పకుండా విజయం సాధిస్తారు. గెలవలేనన్నవారు ఎప్పుడు గెలవలేరండి. ఎందుకంటే వాడు గెలవలేరనే వాడికి నమ్మకం ఉంది కదా, ఇంకెక్కడ గెలుస్తాడండి. అలాగనే ఇక్కడ మనం ప్రతి ఒక్కటి కూడా మన జీవితంలో మనం ఎవరి కోసం బొత్సలాగా కాకుండా నీకు నీవే యజమాని లాగా పనిచేయి. నిర్మోహంగా పనిచేసే బాధ్యత తీసుకో. అది నిన్ను యజమానిగా చేస్తుంది. ఎవరి కోసమో కాదండి, ఇది నా బిజినెస్.
ఇది నేను గెలవాలి, నా అప్లైన్ కాదు, నా డౌన్ లైన్ కాదు, ఇది నాది అన్నది ఏది వదిలిపెట్టను, నాది కాదన్నది నాకు అవసరం లేదు అనే విధంగా ఇది నా బిజినెస్, నా సక్సెస్, నా డ్రీము, నా కళ, నా కోరిక, దాన్ని నేనే నెరవేర్చుకోవాలని. ఎస్ అలాగనే. సో మనం ఎప్పుడైతే మనం ఆ విధంగా మనం వర్క్ చేస్తే మనం ఎక్కడ జాబ్ చేసినా కానీ ఒక బానిసలాగా ఉంటుందండి. ఎస్ అలాగనే నెట్వర్క్ మార్కెటింగ్ లోనే యజమాని చేస్తుందండి, నెట్వర్క్ మార్కెటింగ్ ని మిలియన్ చేస్తుందండి. నెట్వర్క్ మార్కెటింగ్ పూర్ టు రిచ్ కావడం కోసం ఏకైక మార్గం ఉందంటే దట్ ఈస్ ద నెట్వర్క్ మార్కెటింగ్. సో అందుకనేసి ఒక్క నిమిషంలో జీవితం మారదు ఫ్రెండ్స్. ఒక్క నిమిషంలో నెట్వర్క్ మార్కెటింగ్ లో రాంగలోనే జీవితం మారదు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఎస్ నా జీవితాన్ని మార్చిందండి. నేను నమ్మాను నా అప్లైన్ నమ్మి నేను నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ లోకి వచ్చాను కాబట్టేసి మరి ఈ రోజు నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నాను. నా లైఫ్ నేను ఉన్న స్థితి నుంచి అత్యున్నతమైన స్థితిలోకి తీసుకెళ్తున్నాను. అదే తీసుకెళ్లే జర్నీలో ఉన్నాను. రేపు మహా అద్భుతమైన ప్రపంచం. ఎస్ అలాగనే పూర్ టు రిచ్ కావటం కోసం ఆ మార్గంలో ఉన్నాను, ఆ ప్రయాణంలో ఉన్నారు. రేపు మరి ఎస్ అలాగనే దరిద్రపూర్ నుంచి ధనికపూర్ లోకి వెళ్ళే మార్గంలో ఉన్నాను. మహేష్పూర్లో కూడా చాటాకి రెడీగా ఉన్నాను. రంగు లేని పువ్వుకి అర్థం లేదు, అలలు లేని సముద్రానికి వదినా ఆకాశం లేదు, పూలు లేని ప్రపంచానికి వెలుగు లేదు, లక్ష్యం లేని జీవితానికి విలువ లేదు. డియర్ లీడర్స్ ఒకసారి అందుట్లోకి వెళ్ళండి ఎవరో. ఎస్ రంగు లేని పువ్వుకి ఆకర్షణ లేదు, పువ్వులు ఆకర్షించాలంటే రంగు ఉండాలండి. ఎస్ అలాగనే. సో మొగ్గగా ఉన్నప్పుడు దానికి ఆకర్షణ ఉండదండి. ఏదైతే కనుక ఎస్ అలాగనే. సో ఫలదీకరణ చెంది అది ఫ్లవర్స్ గా విడిపోయినప్పుడే ఆకర్షణగా వస్తుంది. ఆకర్షణ పత్రాలు, వికర్షణ పత్రాలు అలాగనే ఆకర్షణ అన్నమాట. ఎందుకంటే రంగు లేకపోతే పువ్వు అనేది ఆకర్షణ ఉండదండి. ఎస్ అలాగనే అలలేని సముద్రానికి ఎస్ అందం ఉండదండి. సముద్రం అనేది అలలతో నిండి ఉంటదండి. అలల తాకిడికి తలడిల్లిపోతా ఉంటది, లోపలికి వెళ్తే ప్రశాంతంగా ఉండదు. అసలు సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు ఉండదండి. సూర్యుడు లేకపోతే వెలుగు అనేది ఉండదు అంధకారంలో. అలాగనే అర్థం లేని జీవితానికి విలువే లేదండి. ఎస్ మనకు ఒక అర్థం పరమార్థం ఉండాలి. ఎస్ అదే చెప్తా ఉంటాడు. మన మన యొక్క పుట్టుక ఓ సామాన్యమైనది ఉండదు, కానీ మన మరణం మాత్రం ఒక ప్రపంచాన్ని సృష్టించాలంటాడు. ఎస్ మనం పేదవాడిగా పుట్టాలి, తప్పు లేదు, కానీ పేదవాడిగా చచ్చిపోతే అది నీ తప్పే అని చెప్తూ ఉన్నారు. ఎస్ మన యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చి ఒక పేదవాడిగా ఉండకూడదండి, ఒక మిలియన్లుగా ఉండాలి. కొన్ని వందల మందికి ఆదర్శవంతం ఉండాలి, కొన్ని వందల మందిని ఆదర్శవంత జీవితంలో నడిపించాలి ఫ్రెండ్స్. ఎందుకనేసి టైం అనేది చాలా విలువైనదండి. కాలం చాలా శక్తివంతమైనది మిత్రమా. సో కాలం అనేది ఎంత శక్తివంతమైనదంటే రూపురేఖలనే కాదు, చేతిలో రేఖలను కూడా మార్చగల శక్తి సామర్థ్యం ఉన్నదంటే దట్ ఈస్ ద టైం. అందుకనే డోంట్ టైం వేస్ట్. అందుకంటే జీవితంలో టైం పోయినా రాదు, వయసు పోయినా రాదు. ఉన్న టైంని యూటిలైజ్ చేసుకొని నెట్వర్క్ మార్కెట్ లో మనస వాచ కర్మ త్రికరణ శుద్ధితో అప్లైన్ చెప్పింది నడుచుకుంటూ, అప్లైన్ సిస్టమ్ యొక్క మార్గంలో నడుస్తూ మనం ఉన్న స్థితి నుంచి అత్యున్నతమైన స్థితిలోకి వెళ్ళాలంటే ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్. దట్ ఈస్ ద లీడర్. ఆ లీడరే లీడ్ బై ఎగ్జాంపుల్. ఆ లీడరు సక్సెస్ఫుల్ యొక్క లీడర్లో మనం ఎదగాలంటే మనం కూడా సక్సెస్ఫుల్ యొక్క అప్లైన్ చెప్తున్న అడుగుజాడల్లో నడిస్తే మనం కూడా అన్నిటికీ అర్హత పొందుతాం. ఏది సాధించకుండా లీడర్షిప్ రావాలి, ఆ కిరీటం నన్ను అందించాలంటే ఎక్కడా రాదు ఫ్రెండ్స్. కష్టపడుకోకుండా ఫలితం ఆశించటం అది చాలా తప్పు. సో మీరందరూ కూడా సో మంచి లీడర్స్ కావాలి. మీ టీమ్స్ కు మీరు లీడ్ బై ఎగ్జాంపుల్ లాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి గ్రేట్ అప్లైన్ ఉషా ఉపేందర్ సార్కి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. బ్యాక్ టు మై హోస్ట్ ప్రవీణ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. ఎలా ఉందంటే ఎలా ఉందంటే భారీ తుఫాన్ వచ్చి సౌండ్ ఇలా ఇలా భారీ తుఫాన్ వచ్చి ఒక్కసారి ఆగిపోతే ఎలా ఉంటుంది, అలా ఉంది సార్. సో ఎక్సలెంట్. ఎవరండి కో గవర్నర్ సౌండ్ నిర్మల గారు మీతో పెట్టుకోండి. ఓకే, చాలా బెస్ట్ ప్రజెంటేషన్, వండర్ఫుల్ సార్, ఎక్సలెంట్. చాలా మంచి పాయింట్స్ అండి. ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్, నేను నోట్ చేసుకోవడం జరిగింది. సో వండర్ఫుల్. వెస్టీజ్ అనేది లీడర్షిప్ అనమాట, లీడర్షిప్ బిజినెస్, లీడర్షిప్. ఓకేనా సార్ చెప్పారు, గుర్తుకుందా? లీడర్ని మనం తయారు చేస్తే లీడర్స్ బిజినెస్ తయారు చేస్తారు. యూ బిల్డ్ ద లీడర్, లీడర్ బిల్డ్ ద బిజినెస్. సో కాబట్టి సార్ చెప్పినటువంటి పాయింట్స్ ఏదైతే ఉందో
సార్ చెప్పినటువంటి పాయింట్స్ అయితే ఉందో ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరైతే తీసుకున్నారో ఖచ్చితంగా సో మనస్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళు ప్రొఫెషనల్ బెస్ట్ లీడర్ అవుతారండి.